ఆత్మీయ విడుదల దయచేయమని వేడుకొని పరిస్థితి పరిశుద్ధులను తల్లి వారందరినీ అయ్యా తల్లి తమ తల్లి మన అక్క భావాలను అందరినీ రక్షించుకోవాలని ప్రార్థిస్తున్న పరిస్థితి గంటా కృష్ణ కాపాడమని రమణమ్మ తల్లి పిల్లలు కాపాడు ఎవరన్నా డ్రైవింగ్ లైసెన్స్ కూడా తెచ్చాను అయ్యా మంచి వెహికల్ వారికి తెచ్చింది క్షేమంలో వెహికల్ ద్వారా తెచ్చామని నీ దగ్గర స్థలక పరిస్తున్నాం మా ప్రియులు పరిమిళని జ్ఞాపకం చేసుకో అప్పుడు డాక్టర్లను తీర్చి బాధ వేదం తీసి తండ్రి నీ దగ్గర స్థలక పరిస్తున్నాం పరిశుద్ధుడు తండ్రి ఇంకా నున్న తండ్రి మా ప్రియులు ఈరోజు తండ్రి ఈ యొక్క ఆన్లైన్ లో ఉండి తండ్రి మాకు గుర్తు రాకున్నారు వారందరినీ జ్ఞాపకం చేసుకొని గుర్తున్నాడు చెప్తున్నా అయ్యా పాస్టర్స్ అందరినీ క్షేమంగా ఉంచున్నాయ్యా సార్వత్రిక సంఘాన్ని దగ్గర స్థలక పరిస్తున్నాం అయ్యా పరిశుద్ధుడు దీవెన తండ్రి సేవకులందరూ మా మధ్య పరిచయం చేయడానికి వచ్చాను అయ్యా మీటింగ్ లో తండ్రి అలంకరించబడిన అయా ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేస్తే బిడ్డలు కాపాడండి సొంత మందిరాలు సొంత గృహాలు వారి కాపుదల వారి యొక్క పిల్లల కాపుదల నాయన మంచి భవిష్యత్తు వారందరూ దేశాన్ని సంతోషం వారి తెచ్చండి కొన్ని దుఃఖాన్ని చూపించండి ప్రతి ఒక్కరిని కూడా దేవ కోల్పోయిన ఆత్మీయులు తిరిగి తెచ్చండి అబ్రహం బ్రదర్కి అదే విధంగా నా తండ్రి నా రేడియోలో ఉన్న వారిని కాపాడండి నీ దగ్గర స్థల కప్పగిస్తున్న సౌకర్యాన్ని జ్ఞాపకం మంచిగా రాజుల వారికి తెచ్చండి సౌత్ ఆఫ్రికాకు మంచి ఆహారం తెచ్చండి అయ్యో అనేకులు కదిలించబడుతుంది ఆహారం అక్కడ సప్లై చేయడం సహించడం ఆహార పదార్థాలు సప్లై చేయడం సహించండి అయ్యా నా తండ్రి నేను మా దేశంలో కూడా అమెరికాను జ్ఞాపకం చేసుకో తండ్రి అమెరికాలో దారిద్ర్యం తొలగించండి అమెరికాలో ఆత్మీయ దారిద్ర్యం తొలగించని బ్రతుకున్నాడు ఏర్కొన్నాయ్యా తండ్రి అరబ్ కంట్రీస్ లో ప్రియులైనటువంటి క్రైస్తవ బిడ్డలకు క్షేమము ప్రాణాత్మ దేహాలు బలంగా ఆరోగ్యంగా ఉంచండి బంధించబడే పరిశుద్ధులందరినీ విడుదల చేయండి వారి పిల్లల్ని కాపాడండి వారికి ఆహారం సిద్ధపరచమని వేడుకున్న అరచి పిల్ల కాకులకు ఆహారం సిద్ధపరచిన దేవుడి నా తండ్రి నైనా పిచ్చుకల కంటే శ్రేష్ఠులు ఉన్న పరిశుద్ధులు బంధించబడారు విడుదల చేయండి విడుదల దయచేయి తండ్రి నా ప్రభా వారి గాయాలు మానుకోండి అయ్యా వారి భయభీతులు తీర్చండి అయ్యా వారి కొన్ని ప్రత్యేకంగా కాపుదలకు అప్పగిస్తున్నాం అయ్యా ప్రత్యేకమైన నీ యొక్క దర్శనం వారికి దయచేయ్యా నీకు అప్పగిస్తూ నా తండ్రి ఇచ్చిన సమయం బట్టి మా భారతదేశాన్ని జ్ఞాపకం చేస్తాం డాక్టర్స్ టీచర్స్ తండ్రి పోలీస్ వర్గాన్ని దేవాలత రాజకీయ నాయకులను బిజినెస్ మెన్ అందరినీ నీ దగ్గర స్థలకు బలమైన హస్తాలకు అప్పగించక సరి చేస్తాను నమ్ముతున్నాను అభివృద్ధించుకుంటాం ఆడపిల్లల బతుకులు నీకు అప్పగిస్తున్నా తండ్రి సమస్త ఘనత మహిమ ప్రభావం నీకు అర్పిస్తూ భాషగా నీకు అప్పగిస్తూ కుటుంబానికి అప్పగిస్తూ అయ్యా సమస్త ఘనత మహిమ ప్రభావం నీకు అర్పిస్తున్నాను నేను తగ్గించుకుంటూ ఒకరు త్వరగా తిరిగి రాను స్థుతించి ప్రార్థించాలి వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్ 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 తండ్రి మా ప్రార్థన ఆలకించండి దేవా స్తోత్రం 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 సుందరముడు ప్రార్థన ఇస్తారు సుందరముడు ప్రైజ్లాడండి ప్రైజ్ స్తోత్రమైన స్తోత్రము పరిశుద్ధుడా పరలోకపు తండ్రి సర్వశక్తిమంతుడ సర్వాధికారికి వేలాది వందనాలు స్తోత్రము నాయన అయా గతించిన రాజ్యంతో కాపుదలను అనుగ్రహించిన నూతన అనుగ్రహించినందులకై మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తున్నారా వందనాలు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం తండ్రి మరి ఏదైనా ప్రభా చేయవలసిన కార్యక్రమం అంతట్లో మా జీవితం అంతా ప్రభానికి ఇష్టమైనది చేయలేక కృప ఇచ్చిన తండ్రి అయా తండ్రి ప్రజంలో మేమంతరం నాయన పాల్గొని స్థితించుకుంటుండగా తండ్రి మా ప్రార్థన ప్రభావాల గురించి నాయన ప్రభా మా మధ్యన మీరుండి నాయన మరి మొదటి నుంచి వాళ్ళకు మీరే నడిపించుకొని నీ కృపల బాధ్యతపరచండి ఆయన సహాయం చేతండి అయా మా హృదయాలు వచ్చిండిన దేవ మా క్రియలను మా పనులు అన్ని ప్రభావం ఎరిగిన దేవుడు నాయన ప్రభా నీకు ఇష్టమైన పనులుగా ప్రభావం నీకు ఇష్టమైన విధంగా ప్రభావం మేము జీవించలేదన్న సహాయం చేతండి అయా మీ తండ్రి నీకు ఇష్టమైన ప్రభావాలు ఉన్న ప్రతి బలహీనతను దూరపరచునైనా ప్రభా ఈ శ్వాసంతోనూ ప్రభా తండ్రి నీకు ఇష్టంగా ప్రభా ప్రార్థించడం సహాయం చేతండి జ్ఞానం కలిగే వారి ప్రభా నిన్ను స్థుతించలాగిన సహాయం చేతండి ఆ జ్ఞానం నుంచి తొలగించి జ్ఞానం దయచేతండి ప్రభా మాలో ఉన్న ప్రతి బలహీనతలను దూరపరచునైనా తండ్రి నేను విశ్వాసం తండ్రి బలంగా ఉండటకు సహాయం చేతండి అయా విశ్వక నిన్ను ప్రార్థించుటకు నైనా ఎడతెగక ప్రార్థించుటకునైనా సహాయం చేతండి అయా మా ప్రార్థన ఆలకించు దేవా ప్రభా మా ప్రార్థన సన్నిధానికి చేరాలన్నా తండ్రి అక్కడి నుంచి ప్రభా నీ కృపా దీవెనలు మా అందరి మీద కుమ్మరించమని అడుగుతున్నాను తండ్రి గొప్ప దేవానికి వందనాలు స్తోత్రం తండ్రి రాజ్యంలో పాల్గొని ప్రతి ఒక్క బిడ్డలనైనా పేరు పేరున దీవించి ఆశీర్వదించనైనా ప్రతి ఒక్కరినైనా తండ్రి ఉదయకాలం ముందు ప్రభా నిన్ను స్థుతించు భాగ్యం దయచేతండి నీ వాక్యం చదువుట ద్వారాను ప్రభా నిన్ను స్థుతించడం ద్వారాను ప్రభా ప్రతి ఒక్కరినైనా విశ్వాసం గలవారైనైనా బలంగా వారిని వాడుకోనైనా సహాయం చేతండి ముఖ్యంగా నా తండ్రి మరి ప్రజలనైనా ప్రతి శ్వాసను బట్టి నీ కొందనాలు స్తోత్రం తండ్రి వారు చేస్తున్న పరిచయం బట్టి నీ కొందనాలు తండ్రి వారు చేస్తున్న ప్రయత్నాన్ని బట్టి వారు పడుతున్న బాధను బట్టి నాయన నువ్వు పెరిగి ఉన్న దేవుడవు ప్రభా వారికి నాయన కావాల్సిన తండ్రి వారి అక్కర్లను తీర్చున్న తండ్రి వారి ప్రార్థనలకు ప్రభా ఆటంకం కలగకుండా సహాయం చేతండి వారికి ఒక సొంత గృహం దయచేయన తండ్రి ప్రభా ముఖ్యంగా తండ్రి మరి చర్చి దయచేతండి మరి ప్రార్థించుటకు నాయన
ఈ కృపా కనికరం అనుగ్రహించి ఒక చర్చ దయచేసి వారికి అక్కడికి నాయన అనేక మంది నాయన ప్రభా నీ సన్నిధానికి వచ్చేలాగా సహాయం చేయండి. వారి కుటుంబం చుట్టూ నీ అగ్నికం చూపించండి, కాపుదలు అనుగ్రహించిన బ్రదర్ని ప్రభా మరి తండ్రి అత్యధికంగా వాడుకొని ప్రభా నీ కృపలో భద్రపరుచున్నాయన మరి ఆయన పరిచర్యన విస్తరింపజేయనైనా సహాయం చేతండి. గొప్ప దేవానికి వందనాలు స్తోత్రంలోనైనా అయా తండ్రి మా ప్రార్థనలు వ్యర్థమై కాకుండా సహాయం చేతనం. ప్రార్థనల ద్వారా అనేక మంది నీ నామంలోకి నడిపింపబడాలనైనా సహాయం చేతండి. గొప్ప దేవానికి వందనాలు స్తోత్రం తండ్రి. మా ప్రార్థన ద్వారా ప్రభా ఎంతో మంది నాయన తండ్రి నీ నామాన్ని గణపరచు వారుగా నిన్ను స్తుతించే వారుగా సహాయం చేతండి. నిన్ను స్తుతించే ప్రతి ఒక్క పాస్టర్ల కుటుంబాలను పేరు పేరున దీవించి ఆశీర్వదించునైనా వారు చేస్తున్న ప్రార్థనలను బట్టి అనేక మంది ప్రభా నీ నామంలోకి నడిపింపబడాలి నాయన సహాయం చేతండి. ప్రభా రాజకీయ నాయకులను ప్రార్థిస్తున్నాం తండ్రి. వారు నా తండ్రి అయా జ్ఞానం కలిగిన ఆయన తండ్రి సమర్థవంతమైన పరిపాలన చేయటం కృప దయచేతండి. వారి ద్వారా అనేక మంది మేళ్లు పొందులాగా సహాయం చేతండి. వారు దోచుకుని వారుగా ఉండకుండా ఆయన న్యాయం చేయవారుగా ఉండటం ప్రభా వారి హృదయాల్లో నాయన మీరు ఉండి నాయన మంచి పరిపాలన చేయటం కృప దయచేయన తండ్రి. అయా దేశమంతటను ప్రభా ఇలాంటి అల్లర్లు జరగకుండా సహాయం చేతండి. అయా గొప్ప దేవాన్ని కొందనాలు స్తోత్రములు తండ్రి. మరి ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలను తండ్రి కాపాడు నా తండ్రి. అయా ఇజ్రాయెల్ దేశాన్ని కాపాడు నా తండ్రి. అయా మా తండ్రి రిస్లేపట్నాన్ని దీవించి ఆశీర్వదించు నా తండ్రి. నీ కృపాని కనికరములు ప్రభాని అందరి మీద కుమ్మరించునైనా సహాయం చేతండి. ప్రభా కుటుంబంలో ఉన్న ప్రతి సమస్యలను తీర్చునైనా, కుటుంబంలో ప్రతి అనారోగ్యం నా తండ్రి స్వస్థపరచునైనా సహాయం చేతండి. కృప చూపించు నా తండ్రి. గొప్ప దేవానికి వందనాలు స్తోత్రములు నాయన. అయా తండ్రి నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటాను. నా కుమారుని ఎందుకు మా కుటుంబాన్ని కనికరం చూపించునైనా, దయ చూపించునైనా. అయా తండ్రి మేము చేస్తున్న ప్రార్థన ప్రభ నీకు ఇష్టమైన ఉండకు సహాయం చేతండి. మా ప్రార్థన ప్రభ నీ అనేక మందిని జీవనకరంగా ఉండకు సహాయం చేతండి. మా ప్రార్థనలో అనేక మందిని స్వస్థత పొందాలని ఆయన కృప చూపించిన తండ్రి. గొప్ప దేవానికి వందనాలు స్తోత్రము తండ్రి. అయా తండ్రి మరి దిన ఆశీర్వాదం కృపతో నింపి నువ్వే మహిమ పొందుకోమని నీ కృపలో భద్రపరచమని మా ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి మా ప్రార్థన ఆలకించాడు దేవా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. లేకపోతే మన మధ్యలో షేలస్లు ఉన్నారు. ప్రార్థన చేసుకొని వాక్యం చదివి సహాయం చేస్తారు. స్తోత్రం చెల్లించుకుంటున్నాం. పరిశుద్ధ రక్తము చింతించి స్తోత్రం ప్రత్యేక సమస్యలో గ్రహించండి. వారికి స్వస్థతను తండ్రి. ఈ సమస్యలో గ్రహించి వాళ్ళు వేడుకుంటున్నాం తండ్రి. ప్రతి ప్రార్థిస్తున్నాను తండ్రి. కష్టం చేసుకుంటున్నాను గురించి ప్రతి ఆలోచన చెల్లించుకుంటూ యేసుక్రీస్తు ప్రార్థించి వేడుతున్నాను. ఆమేన్. 2 కొరింథీ 4వ అధ్యాయం. కాబట్టి ఈ పరిచర్య పొందినందున కరుణింపబడిన వారిని అధైర్యపడము. అయితే కొనికి దేవుని వాక్యము మనుషునిగా బోధింపకే సత్యము ప్రత్యక్షపరచవలెను. ప్రతి మనుషుని మనసాక్షి ఎదుట దేవుని సముఖమందు నిర్ణయించుకొనుచు
అవమానకరమైన రహస్య కార్యములను విసర్జించి ఉన్నాము. మా సువార్త మరుగు చేయబడిన ఎడల నశించుకున్న వారి విషయంలోనే మరుగు చేయబడి ఉన్నది. స్వరూపి ఏలును క్రీస్తు మహిమను కనుపరిచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు విడుదలను కలుగు చేసినది. అంధకారములో నుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే తన మహిమను గుర్చిన జ్ఞానము యేసుక్రీస్తు నందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించండి. గనుక మేము మమ్మను గూర్చి ప్రకటించుకుంటలేదు గాని క్రీస్తు యేసును గూర్చి ఆయన ప్రభువని మమ్మను గూర్చి యేసు నిమిత్తము మేము మీ పరిచారకులమని ప్రకటించుచున్నాము. ఆయనను ఆ బలాధిక్యము మా మూలమైనది కాక దేవుని ఉండినట్లు మంటి గట్టును ఈ ఐశ్వర్యం మాకు కలదు. ఎటుపోయి నన్ను శ్రమపడుచున్నాను, ఇరికింపబడి వారము కాము. అపాయంలో నన్ను కేవలం ఉపాయం లేని వారము కాము. తరుముబడుచున్నను దిక్కులేని వారము కాము. పడద్రోయబడి నన్ను నశించు వారము కాము. యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవము మా శరీరమందు ఎల్లప్పుడూ వహించు కొనిపోవచ్చున్నాను. ఏలయనగా యేసు యొక్క జీవము కూడా ఈ మధ్య శరీరమందు ప్రత్యక్షపరచబడినట్లు సజీవులమైన మేము ఎల్లప్పుడూ యేసు నిమిత్తము మరణమునకు అప్పగింపబడుచున్నాము. కావున మాలో మరణమును మీలో జీవమును కార్యసాధితమగుచున్నది. కృప ఎక్కువ మంది ద్వారా ప్రబలి దేవుని మహిమ నిమిత్తము కృతజ్ఞతాస్తుతులు విస్తరింపజేయులాగున సమస్తమైన మీ కొరకు ఉన్నవి కాగా విశ్వసించుతుని గనుక మాట్లాడుతుని అని వ్రాయబడిన ప్రకారం అతి విశ్వాసంతో కూడిన ఆత్మగల వాడని ప్రభు అయిన యేసును లేపిన వాడు యేసుతో మమ్మల్ని కూడా లేపి మీతో కూడా తన ఎదుట నిలువబెట్టునని ఎరిగి మేము విశ్వసించుచున్నాము గనుక మాట్లాడుచున్నాము. కావున మేము అధైర్యపడము. మా బాహ్య పురుషుడు ప్రశంసించుచున్నాము, అంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానిస్తూ చూచుచున్నాము కనుక క్షణమాత్రం ఉండి మా చులక్కని శ్రమ మన కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలిగజేయుచున్నది. ఏలయనగా దృశ్యమైనవి నిత్యములు, దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. ప్రేమా పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయవీరుడా ఆపత్కాలమందున సర్వలోకమందున దీనజనంగా వెలుగుచున్నవాడా ఆరాధింపముందే లోతు రక్షకుడా ఆనందింతునిలో జీవితాంతము నీ కృపయంతము వర్ణించలేము స్వామి. నీ కృపయందుకుడి వరకు నడిపించు యేసయ్యా. ప్రేమా పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయవీరుడా పూర్ణమై సంపూర్ణమైన నీ దివ్య చిత్తమే నీవు నన్ను నడిపే నూతనమైన జీవ మార్గము. పూర్ణమై సంపూర్ణమైన నీ దివ్య చిత్తమే నీవు నన్ను నడిపే నూతనమైన జీవ మార్గము. ఇహమందు పరమందు ఆశ్రయమైన వాడ
తోడు నీవుంటే అంతే చాలయ్యా, నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. ప్రేమ పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా, భాగ్యమే సౌభాగ్యమే నీ దివ్య సన్నిధి, బహు విస్తారమైన నీ కృప నాపై చూపితివి. భాగ్యమే సౌభాగ్యమే నీ దివ్య సన్నిధి, బహు విస్తారమైన నీ కృప నాపై చూపితివి. బలమైన నీ నామమందు హర్షించి భజించి కీర్తించి నమపరుతు నిన్ను యేసయ్యా. నా తోడు నీవుంటే అంతే చాలయ్యా, నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. ప్రేమ పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయవీరుడా. ఆనందముగా యెహోవాని కృపలన్నీ అన్ని కాలంబులందు కీర్తించెదన్. ఆనందముగా యెహోవాని కృపలన్నీ అన్ని కాలంబులందు కీర్తించెదన్. చావు గోతి నుండి లేవనెత్తి నాకు జీవమిచ్చిన జీవదాత, చావు గోతి నుండి లేవనెత్తి నాకు జీవమిచ్చిన జీవదాత. వివరింతునే నిజ విశ్వాస్యతనెంతయో సవ్యంబుగా ఈ భువియందున్. వివరింతునే నిజ విశ్వాస్యతనెంతయో సవ్యంబుగా ఈ భువియందున్. ఆనందముగా యెహోవాని కృపలన్నీ అన్ని కాలంబులందు కీర్తించెదన్. సింహపు పిల్లలు ఆకలిగొనును యెహోవా సహాయుడందరికీ. సింహపు పిల్లలు ఆకలిగొనును యెహోవా సహాయుడందరికీ. ఇహమందున ఏ మేలు కొదువయుండదు, ఆహా ఏమందు నీ విశ్వాస్యతన్. ఇహమందున ఏ మేలు కొదువయుండదు, ఆహా ఏమందు నీ విశ్వాస్యతన్. ఆనందముగా యెహోవాని కృపలన్నీ అన్ని కాలంబులందు కీర్తించెదన్. ఎన్నెన్నో శోధన బాధలు రేగి నన్ను కృంగదీయ పోరాడినన్. ఎన్నెన్నో శోధన బాధలు రేగి నన్ను కృంగదీయ పోరాడినన్. ఘనమైన నీ విశ్వాస్యతన్ నాకు చూపిన కన్నా తండ్రి నిన్ను కొనియాడెదన్. ఘనమైన నీ విశ్వాస్యతన్ నాకు చూపిన కన్నా తండ్రి నిన్ను కొనియాడెదన్. ఆనందముగా యెహోవాని కృపలన్నీ అన్ని కాలంబులందు కీర్తించెదన్. చావు చీకట్ల లోయలందున జీవపు వెలుగై త్రోవ చూపి, చావు చీకట్ల లోయలందున
జీవాపు వెలుగై త్రోవా చూపి దేవా తోడై నడిపించితివి నీ కృపన్ వివరించేదన్ని విశ్వాసదన్ దేవా తోడై నడిపించితివి నీ కృపన్ వివరించేదన్ని విశ్వాసతన్ ఆనందముగా యెహోవాని కృపలన్నీ అన్ని కాలంబులందు కీర్తించేదన్ నీతి న్యాయంబులు ఆధారములై నీ సింహాసనమున నిలచినవి నీతి న్యాయంబులు ఆధారములై నీ సింహాసనమున నిలచినవి నిత్య కృపా సత్యంబులు నీదు సన్నిధిన్ నిరతంబు వెలసి నిలచినవి నిత్య కృపా సత్యంబులు నీదు సన్నిధిన్ నిరతంబు వెలసి నిలచినవి ఆనందముగా యెహోవాని కృపలన్నీ అన్ని కాలంబులందు కీర్తించేదన్ పర్వతంబులు పారిపోయినను పూర్విలో మార్పు కలిగినను పర్వతంబులు పారిపోయినను పూర్విలో మార్పు కలిగినను తరుణములు విరోధముగపై లేచిన స్మరించేదాని విశ్వాసతన్ తరుణములు విరోధముగపై లేచిన స్మరించేదాని విశ్వాసతన్ ఆనందముగా యెహోవాని కృపలన్నీ అన్ని కాలంబులందు కీర్తించేదన్ ఆనందముగా యెహోవాని కృపలన్నీ అన్ని కాలంబులందు కీర్తించేదన్ ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం యేసయ్యా నీకు వందనాలు స్తుతికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఆమేన్ ఆమేన్ ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో పూర్ణ మనసుతో ఆరాధింతున్ పూర్ణ బలముతో ప్రేమించేదన్ పూర్ణ మనసుతో ఆరాధింతున్ పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన 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 ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావు ఇంతవరకు ఆదుకున్నావు పూర్ణ మనసుతో ఆరాధింతు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ పూర్ణ మనసుతో ఆరాధింతు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన 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 ఆరాధన
ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన ఎల్రోయి ఎల్రోయి నన్ను చూసావే వందనమయ్యా నన్ను చూసావే వందనమయ్యా పూర్ణ మనసుతో ఆరాధింతున్ పూర్ణ బలముతో ప్రేమించేదన్ నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన 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 యెహోవారపా స్వస్థపరచావే వందనమయ్యా స్వస్థపరచావే వందనమయ్యా పూర్ణ మనసుతో ఆరాధించు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ పూర్ణ మనసుతో ఆరాధించు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన 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 యెహోవానిసి జయమిచ్చావే వందనమయ్యా జయమిచ్చావే వందనమయ్యా పూర్ణ మనసుతో ఆరాధించు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ పూర్ణ మనసుతో ఆరాధించు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన 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 యెహోవాయిరే అక్కర తీర్చావే వందనమయ్యా అక్కర తీర్చావే వందనమయ్యా పూర్ణ మనసుతో ఆరాధించు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ పూర్ణ మనసుతో ఆరాధించు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన 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 యెహోవా షమ్మా తోడై నిలిచావే వందనమయ్యా తోడై నిలిచావే వందనమయ్యా నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు
నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన 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 ప్రేమించేదన్. అధికముగా ఆరాధింతున్. ఆసక్తితో ప్రేమించేదన్. అధికముగా ఆరాధింతున్. ఆసక్తితో పూర్ణ మనసుతో ఆరాధింతున్. నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్. నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన 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 ఆరాధన. హల్లెలూయా. స్తోత్రం యేసయ్య. చక్కని పాటలు పాడి ప్రియులారా ఉదయకాలం ఆరాధన చేయడానికి దేవుడు చెప్పిన కృపను బట్టి వందనాలు. అవును ప్రియులారా, పూర్ణ హృదయంతో యేసుక్రీస్తును ప్రేమించుకోవడం దేవుడు మనకి ఇచ్చిన గొప్ప ధన్యత కాబట్టి దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడు మనలో వచ్చి మనల్ని పూర్ణంగా ప్రేమించిన యేసుక్రీస్తును మనం కూడా తిరిగి ప్రేమించినట్టు పరిశుద్ధాత్మ దేవుడు మనకు ప్రతిరోజు సహాయం చేస్తున్నట్టు దేవునికి స్తోత్రం. కాబట్టి మనందరం దేవుని ప్రేమ గ్రహించుకొని ప్రేమలో ఎదిగే వారిగా మనం ఉండాలి. మేడం దేవుని ప్రేమించే విషయంలో మాత్రం మనం తక్కువ స్థాయిలో ఉండవద్దన్నమాట. దేవునికి స్తోత్రం. అంటే పరిశుద్ధాత్మ దేవుడు బ్రదనంతకాలం సహాయం చేస్తాడు. ఇక్కడ యేసుక్రీస్తు కూడా కోరుతుంది అనమాట, మనం పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలంతో ప్రియులారా మన పరిశుద్ధాత్మ సహాయం వలన మనం ప్రేమించుకొని బ్రతుకుతున్నప్పుడు తప్పకుండా జయ జీవితం అన్నమాట. ఓటం లేదు. మన ప్రతి అవసరాలు కూడా యేసునామములో అద్భుతంగా తీర్చబడతాయి అన్నమాట. పూర్ణ హృదయం దేవుని ప్రేమించుకొని, దేవుని ప్రేమార్థం చేసుకొని పరిశుద్ధాత్మ సహాయం వలన ఎంతగా మనం ప్రభువుని ప్రేమించిన కొలది తప్పకుండా ప్రియులారా మన అవసరాలు, అన్ని అవసరాలు, ఆత్మీయమైన అవసరాలు, మానసికమైన, శారీరకమైన, ఫైనాన్షియల్ ప్రతి ఏరియా కూడా దీవించబడతాయి. ఇప్పుడు ప్రియులారా మనం ప్రార్థన చేస్తాం. పరిశుద్ధాత్మ దేవుడు లోతైన ప్రేమ అనురాగములో ఏదైనట్టు యేసుక్రీస్తున్న ప్రేమలో ఏదైనట్టు దేవుడు మనల్ని అందరిను అదేమైన కృపా దేవుడు అనుగ్రహించినాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రేమ ప్రియులారా మనం పరిశుద్ధాత్మ దేవుడు ఆ దేవుని ప్రేమతో మనల్ని నిండి మనల్ని బలవంతులో మారుస్తాడనమాట. ధైర్యం కలిగిన వారుగా తప్పకుండా మారుస్తాడు. కాబట్టి దేవుని ప్రేమ అనమాట. ప్రేమలో ప్రియులారా పరిశుద్ధాత్మ దేవుడు ప్రేమతో ఉంది మనల్ని బలవంతులు అనుదినం మారుస్తాడు. ఇప్పుడు సవాల్స్ ఛాలెంజ్ అంతా కూడా ఓవర్కమ్ చేసుకొని, సమస్యలంతా ఓవర్కమ్ చేసి బ్రదైనట్టు దేవుడు ప్రియులారా నాకు మీకు దేవుడు తప్పకుండా కృప అనుగ్రహిస్తాడు. కాబట్టి దేవునికి స్తోత్రం. ఇప్పుడు వచ్చిన మీకు అందరూ కూడా ప్రతి వందనాలు. దేవునికి స్తోత్రం దేగాలం. దేవునికి స్తోత్రం. నేను నమ్ముతున్న పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా తీసుకొని వస్తున్నా కాబట్టి దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడు ఇంకా కూడా మనల్ని ముందుకు నడిపించినాక కాబట్టి పరిశుద్ధాత్మలో ఆధారపడి ప్రియులారా పరిశుద్ధ గ్రంథం మనకు ధ్యానిస్తాం. కొలొస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము ప్రియులారా 9-10 వచనం మనం చూసినట్లయితే చక్కని వాక్యం రాయబడి ఉంది. చదువుతారమ్మా? ఏలయనగా దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది, మరియు ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు. ఆయన సమస్త ప్రధానులకును అధికారులకును శిరస్సై ఉన్నాడు. ఆమేన్. ఏలనగా దేవత్వం ఒక సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తు నందు నివసించున్నది. ఫర్ ఇన్ క్రైస్ట్ లివ్స్ ఆల్ ద ఫుల్నెస్ ఆఫ్ గాడ్ ఇన్ హ్యూమన్ బాడీ.
కాబట్టి దేవుడు అంటే దేవత్వం ఒక సర్వ సంపూర్ణత. అది యేసుక్రీస్తులో ప్రియులారా మనం చూడవచ్చు. పరిపూర్ణం అంటే అంటే ప్రియులారా మనం చూసినట్లయితే పర్ఫెక్ట్ అనమాట. అంటే దేవుని గుణాలు అంతా కూడా యేసుక్రీస్తులో 100% ఉంది అనమాట. 100%. కాబట్టి దేవుని బిడ్డలుగా ప్రియులారా దేవుని పిలుపు మనం పొందాము. దేవుని అడుగు జాడలో మనం ముందుకు వెళుతున్నాము. అనదైన దేవుడు మనల్ని పరిశుద్ధపరుస్తున్నాము. జ్ఞానములో మనకు ఎదిగినట్టు, అభిషేకములో, దేవుని శక్తిలో, డివైన్ న్యాచురల్లో అంతా ఎదిగినట్టు దేవుడు కృప చూపిస్తాడు. కాబట్టి దేవుని పిలుపు పొందిన మనలో కొన్ని కొదువ మనకు ప్రియుల మన జీవితంలో ప్రతి ఒక్కరిలో ఉంది అనమాట. ప్రతి ఒక్కరిలో మన అందరిలో కొదువ ఉంది అనమాట. కాబట్టి అందుకొరకు దేవుడు ఏం చేస్తాడు, మనల్ని పిలిచి దేవుడు అంచెలంచెలు అంటే వాక్యం ద్వారా ఆత్మ ద్వారా మనల్ని దేవుడు కెడుతున్నాం అనమాట. పనులు జరుగుతున్నాం అనమాట. కంప్లీట్ కాలేదు. కాబట్టి దేవుని పిలుపు పొందిన ప్రియుల మనం యేసుక్రీస్తుతో కలిసి దేవుని యొక్క స్వరం విని పరిశుద్ధాత్మలో ఆధారపడి మనం నమ్మకంగా మనం ముందుకు వెళ్ళాలి అనమాట. కాబట్టి మనం కంప్లీట్ అయిన తర్వాత మనం చేస్తామంటే మనం క్రీస్తును నిందించడం లేదా యేసుక్రీస్తు రాకడ ఏదో ఒకటి జరుగుతుంది అనమాట. కాబట్టి ప్రియుల మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఉన్న దానిలో దేవుడు పిలిచాము కాబట్టి ఉన్న దానిలో మన దేవుల్లో ఆధారపడి మన వంతు మనం చేసుకొని ముందుకు వెళ్ళాలి. దేని కొరకే దేవుడు పిలిచారో అది నమ్మకంగా మనం చేసుకొని ముందుకు వెళ్ళాలి అనమాట. కాబట్టి నేను పర్ఫెక్ట్ అయిన తర్వాత చేస్తామంటే ప్రియులారా ఎవరి వలన అది సాధ్యం కాదనమాట. ఇంకా ప్రియులారా మనకు ఒక గుడ్ న్యూస్ ఏంటిదంటే మన ప్రాణంలో చూసినట్టే చాలా కొదువులు కనిపిస్తుంది. కానీ మన ఆత్మ ఇన్నర్ మ్యాన్ కొత్తగా జన్మించిన మన ఆత్మలో ప్రియులారా మనం చూసినట్టే కొదువ లేదని సత్యం మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి చాలాసారి మనం ఏం చేస్తున్నామంటే మన ప్రాణం మాత్రం మనం చూస్తున్నారేమో. మన మనసులో వస్తున్న ఆలోచన కానీ, లేదంటే మన భావోద్రేయం, లేదంటే మనం చిత్తం, మనం ప్రాణం లేదంటే శరీరం, ఈ రెండు భాగాలు మనం ఎక్కువ మనసు పెడుతున్నారేమో. నేను ఇంకా ఎదగాలి, ఇంకా చాలా ఏది నాకు తక్కువ ఉంది, కొదువ ఉంది అని మన ప్రాణం చూసినట్లయితే కొదువ కనిపించడానికే ఎక్కువ అవకాశం. మన శరీరం కూడా కొన్ని కొదువులు ఉండొచ్చు, బలహీనత ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఇలా మనం కొత్తగా జన్మించిన మన ఆత్మ సేమ్ టైంలో కొత్తగా జన్మించిన మన ఆత్మ మనం చూసినట్లయితే అక్కడే కొదువ కనిపించడం లేదు. కాబట్టి కొత్తగా జన్మించిన ప్రియులారా మన ఆత్మ గురించి మనం చూసినట్లయితే 10 వచనంలో రాయబడింది. ఇదే అది ఇప్పుడు చదివిన వచనం 2వ అధ్యాయం 10వ వచనం కొలొస్సీయులకు రాసిన పత్రిక. మరియు ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు. చూడండి, మనం ఏం చెప్తున్నాము, నాకు ఆ కొదువ ఉంది, రకరకాల కొదువ గురించి పెద్ద లిస్ట్ మన గురించి మనం రాయమంటే రాస్తారేమో, చెప్తారేమో. కానీ బైబిల్ ప్రియులారా మనకు చెప్తుంది, లేదంటే పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న విషయం మనం గమనించాలి. దేవుడు చెప్తున్న విషయం ప్రియులారా మనం గమనించాలి. చూడండి, మరియు ఆయన యందు అంటే క్రీస్తునందు, యేసుక్రీస్తునందు మనం ఉన్నాం. సో యు ఆల్సో ఆర్ కంప్లీట్ త్రూ యువర్ యూనియన్ విత్ క్రైస్ట్. ఇప్పుడు ఎప్పుడైతే మనం యేసుక్రీస్తుతో కనెక్ట్ అయ్యామో, అంటే సువార్తని వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన ప్రియులారా మనం కొత్తగా జన్మించినప్పుడు మనం ఆత్మలో దేవుడు వచ్చామన్నమాట. పరిశుద్ధాత్మ వలన మహిమ నిరీక్షణ క్రీస్తు ఉన్నాడు అనమాట. క్రీస్తు ఉన్నాడు. ఇప్పుడు చాలాసారి మనల్ని క్రీస్తు లేకుండా చూస్తున్నారేమో, లేదంటే మన ఓన్ గా మనల్ని మాత్రం జ్ఞాపకం చేసుకొని మనల్ని స్టడీ చేస్తున్నారేమో, గమనిస్తున్నారేమో. క్రీస్తుని మనం చూడడం లేదేమో. కానీ మనలో వచ్చిన క్రీస్తుని ప్రియులారా మనం చూడాలి. మనలో వచ్చిన క్రీస్తుని ప్రియులారా దేశం మనం చూడాలి, గమనించాలి. నన్ను మాత్రం చూస్తుంటే నాలో తప్పకుండా కొదువ అంతే, వేరేగా ఏం కనిపించలేదు. కానీ నాలో ఉన్న మనలోని క్రీస్తుని ప్రియులారా మనం చూడాలి. మీలో ఉన్న క్రీస్తుని మీరు చూడాలి. కాబట్టి మీలో ఉన్న కొదువ మాత్రం మీరు లిస్ట్ రాసుకొని ఉంటే అదే రాసుకొని జీవితం వ్యర్థం అయిపోవడానికి కూడా అవకాశాలు ఉన్నాయి, వేస్ట్ అవడానికి కూడా అవకాశం ఉంది, పనికిరాని జీవితంగా అవకాశం ఉంది. కానీ మనలో ఉన్న క్రీస్తుని ప్రియులారా మనం చూసినట్లయితే మనకు ధైర్యం వస్తుంది. ఎందుకంటే క్రీస్తులో కొదువ లేదనమాట. 100% పరిశుద్ధం ఉంది, 100% ప్రేమ ఉంది అనమాట, 100% క్షమించే గుణాలు ఉంది అనమాట. అంత 100% అనమాట, తక్కువ లేదు. క్రీస్తులో మనలో ఉన్న క్రీస్తులో పరిశుద్ధ 100% అనమాట.
అనమాట. మనం ఏం చెప్తాం, నేను పరిశుద్ధులు ఇంకా ఇదే లేదు, అదే మన సమస్య చెప్తారేమో. కానీ పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది మన ఆత్మలో 100% పరిశుద్ధం ఉంది. ఎందుకంటే క్రీస్తు మనలో నివాసం చేస్తుంది కాబట్టి. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఇలా మన క్రిస్తువును గమనించాలి, మనలో వచ్చిన క్రిస్తువును మనం గమనించాలి. కాబట్టి దేవునికి స్తోత్రం. కాబట్టి మనం ఏ విషయంలో అయితే ఇప్పుడు ఏ విషయంలో ప్రియులారా మీరు బాధపడుతున్నారు, దేవునికి స్తోత్రం. ఆశీర్వాదం విషయంలో ప్రియులారా మనం చూసినదే 100% క్రిస్తువులో 100% ఆశీర్వాదం ఉంది అనమాట. సమాధానం విషయంలో మనం చూసినట్టే క్రిస్తువులో 100% సమాధానం అనమాట. ఆనందం క్రిస్తువులో 100%, కొదవ లేదు, ఏ కొదవ లేదు. హల్లెలూయా. కాబట్టి సమృద్ధి అనమాట, సమృద్ధి క్రిస్తువులో సమృద్ధి అనమాట, తక్కువ లేదు, పరిపూర్ణత ఉంది అని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మన మనసు మన నుండి క్రిస్తు వైపు తిరపాలి అనమాట. కొన్నిసారి మన మనసు బయట ఉన్న విషయాలు చూస్తారేమో, బయట ఉన్న పరిస్థితులు, నెగిటివ్ పరిస్థితులు చూసుకొని మనం బాధపడతారేమో, లేదంటే మనలో ఉన్న కొదలు చూసుకొని బాధపడతారేమో. బయట ఉన్న విషయాలు చూసుకొని బాధపడుతున్న వారు ఒక గుంపు కాదు ఈ. హల్లెలూయా. కాబట్టి కొందరు బయట ఉన్న విషయాలు చూసుకొని బాధపడతారు, లేదంటే లోపల ఉన్న విషయాలు చూసుకొని బాధపడతారు. లోపలే ప్రాణములో ఉన్న కొదువులు, లేదంటే శరీరంలో ఉన్న బలహీనత. కాబట్టి ప్రియులారా దాని నుండి మన ఫోకస్ క్రిస్తు వైపు తిరపాలి అనమాట. మన మనసును క్రిస్తు వైపు తిరపాలి, లేదు మన మనసు క్రిస్తు వైపు తిరపాలి. ఇప్పుడు సాతాను ఒక తంత్రం కూడా ఏంటది, మన మనస్సును క్రిస్తు నుండి డైవర్ట్ చేయడమే. సాతాను ఒక తంత్రం కూడా ఏంటది, మన మనసును క్రిస్తువును చూడకుండా సమస్యలు చూసుకొని మనలో బాధ తీసుకొని వచ్చినట్టు మన మనసు డైవర్ట్ చేస్తాడనమాట. కాబట్టి ప్రియులారా మన మనసును మనం నేర్పించాలి, క్రిస్తు వైపు చూడమని నేర్పించాలి, క్రిస్తు వైపు చూడాలి. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం చూసిన బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, మరియు ఆయన యందు అంటే క్రిస్తునందు మీరు రక్షణ పొందిన మన గురించి మీ గురించి మాట్లాడుతుంది, మన గురించే మాట్లాడుతుంది. రక్షణ పొందిన మీ గురించి మాట్లాడుతుంది. మీరును చూడండి సంపూర్ణలే ఉన్నారు. ఇప్పుడు ఇది మనం రిసీవ్ చేసుకోవాలి, ఇది మనం ధ్యానించుకోవాలి, ఇది మన జీవితంలో ఇది మనం రిసీవ్ చేసుకోవాలి, ధ్యానించుకోవాలి. ఇదే సత్యం అన్నమాట, ఇది సత్యం అన్నమాట. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న ఈ మాట సత్యం. కాబట్టి ఇప్పుడు ఇలా మనం ఆత్మలో క్రిస్తు ఉన్న కాబట్టి, మరియు ఆయన యందు మీరును సంపూర్ణలే ఉన్నామని సత్యం పరిశుద్ధాత్మ వలన అర్థం చేసుకోవాలి. కానీ మనం మనసులో కొదవ ఉంది, ప్రాణంలో కొదవ ఉంది, అది కూడా సత్యం కాదని మనం చెప్పడానికి వీల్లేదు. కానీ ప్రియులారా మనం ప్రాణం వైపు ఎక్కువ చూసుకొని మీద బాధపడవద్దు. ఒకవేళ ప్రాణంలో మీ కొదవ ఉండొచ్చు, కానీ ఏం చేసుకోవాలి, ప్రభువులు ఆధారపడాలి. ప్రభువా పరిశుద్ధపరచము, ప్రభువు నన్ను శుద్ధి చేయము, కడుగు మంత. సింపుల్. దేవుడు తప్పకుండా శుద్ధి చేస్తాడు, ఎందుకంటే మన దేవుడు ఫెయిత్ఫుల్. కాబట్టి మన ఆ విషయం బాధపడే అవసరం లేదు, అది దేవుడు చూస్తాడనమాట. అంటే మనం ప్రియులారా ఫోకస్ చేయాలి, మనం ఇన్నర్ మ్యాన్, కొత్తగా జన్మించిన మన ఆత్మ గురించి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, గ్రహించుకోవాలి. కొత్తగా జన్మించిన మన ఆత్మలో ఏముంది అని అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇంకా ప్రియులారా మనం చూసినట్లయితే కొలొస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం కూడా చదువుతారా? కొలొస్సీయులకు రాసిన పత్రిక. అన్యజనులలో ఈ మర్మము యొక్క మహిమైశ్వర్యము ఎట్టిదో అది అనగా మీ యందున్న క్రీస్తు మహిమ నిరీక్షణయ్య ఉన్నాడను సంగతిని దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోరి ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరిచెను. ఆమేన్. కాబట్టి ప్రియులారా దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం గ్రహించుకోవాలి. చూడండి ఏం రాయబడింది, కొలొస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచనములో మీ బైబిల్లో ఏం రాయబడింది, మహిమ నిరీక్షణ క్రీస్తు మీ యందు అంటే నాలో మీలో రక్షణ పొందిన మనలో నివాసం చేస్తున్నామని సత్యం పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరుస్తున్నాం అనమాట. అదొక మర్మం అని రాయబడింది. ఇక్కడ చాలా సంవత్సరం నుండి అది పాత నిబంధనలు ఉన్న లేదంటే గతకాలంలో ఉన్న చాలా భక్తులకు ఆ మర్మం దేవుడు అది బయటపడలేదన్నమాట. కానీ కడవరి కాలంలో అంత్యకాలంలో దేవుడు అపోస్తలుల ద్వారా ప్రవక్తల ద్వారా దేవుడు ఈ మర్మం దేవుడు బయలుపరిచామన్నమాట. ఈ సత్యమని అర్థం చేసుకోవాలి, సత్యమని అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఇలా మనలో ఎవరు నివాసం చేస్తున్నాడు, అండ్ దిస్ ఈస్ ద సీక్రెట్, క్రైస్ట్ లివ్స్ ఇన్ యూ.
క్రీస్తు క్రైస్ట్ ఇన్ యూ, లేదంటే క్రైస్ట్ లివ్స్ ఇన్ యూ. చూడండి, చాలు మనకు సరిపోలేదా? ఆకాశం భూమి సౌందర్యం అందరూ సరిచిన దేవుడు పరిశుద్ధాత్మ వలన మనలో నివాస చేసి మనల్ని బలపరచిన మనకు సరిపోలేదు. దానికన్నా ఇంకా ఎక్కువ కావాలా మనకు? స్తోత్రం. హల్లెలూయా. ఆకాశం భూమి సౌందర్యం అందరూ సరిచిన పరిశుద్ధుడు, ప్రేమపూర్ణుడు, కరుణాదయ కలిగిన, పునరుద్ధరణుడు, పాపం మరణం అన్నిటిని చేసిన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వలన మనలో నివాస చేసుకొని మనల్ని బలపరిచిన మనకు సరిపోవడం లేదా? స్తోత్రం. స్తోత్రం. హల్లెలూయా. మనం రిసీవ్ చేసుకోవాలి. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఇలా మనం క్రీస్తుని మనం గమనించాలి. ఫోకస్ యేసుక్రీస్తు మీద పెట్టాలి. దేవునికి స్తోత్రం. నూతన పరచబడలేని మనం మనస్సు మీద పెట్టవద్దు అనమాట. పరిస్థితి మీద కూడా పెట్టవద్దు. మన మనసు క్రీస్తు మీద ఫోకస్ చేయాలి. కాబట్టి మనం క్రీస్తు మీద ఫోకస్ చేస్తున్న కొలది క్రీస్తు ద్వారా దీవెనలు మేలు మనం అనుభవిస్తాయి అనమాట. ఇప్పుడు క్రీస్తు వైపు మన మనసు త్రిప్పబడాలి. దేవునికి స్తోత్రం. అండ్ దిస్ ఈస్ ద సీక్రెట్, క్రైస్ట్ లివ్స్ ఇన్ యూ. ఇప్పుడు యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వలన రక్షణ పొందిన నాలో మీలో మనలో నివాసం చేస్తున్నాము. దానికి అందుకొరకే బైబిల్లో రాయబడింది ఇగుడి అప్పుడు అణచి కుదిలించి జగదానట్టు నిండా కొలుత నీకు వస్తే అని దేవుడు చెప్పారు. ఇగుడి. ఇప్పుడు ఎంతమందికి ఇచ్చే విషయంలో మనం చాలా తక్కువ స్థాయిలో ఉన్నారా, ఎక్కువ స్థాయిలో ఉన్నారా? ఇప్పుడు మనం కొద్ది విత్తనాలు పెడుతున్నారా, సమృద్ధి విత్తనాలు వేస్తున్నారా? స్తోత్రం. కాబట్టి ఇప్పుడు ఇలా దానికి చక్కని ఎగ్జాంపుల్ తండ్రిన దేవుడు అనమాట. తండ్రి దేవుడు ఏం చేశారు? శ్రేష్టమైన తన సొంత కుమారిని నా కొరకు మీ కొరకు చేశారు. ఇవ్వడం అంటే ప్రియులారా, మనం తండ్రి నుండి, మన పరలోక తండ్రి లేదంటే మన తండ్రి, మన జీవం కలిగిన దేవుడు మన తండ్రి. ఇప్పుడు అబ్బా తండ్రి అని పిలవడానికి దేవుడు తన ఆత్మ కూడా ఇచ్చాడు. కాబట్టి ఎఫెసీయులకు రాసిన 4వ అధ్యాయంలో రాయబడింది, మనం ఇప్పుడు ఒక్క తండ్రి పిల్లలం అనమాట. కొత్తగా జన్మించిన మనం అందరం ఒక్క తండ్రి అనమాట. పరిశుద్ధరైన పరలోక తండ్రి, హల్లెలూయా. తండ్రి కుమారి పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు. దేవునికి స్తోత్రం. అంటే మన గాడ్స్ ఫ్యామిలీ మెంబర్స్ దేవుడు మనల్ని తీసుకుని వచ్చారు. కాబట్టి మనం తండ్రి నుండి నేర్చుకోవాలి. తండ్రి చేశామన్నమాట తన ప్రియ కుమారుని. దానివల్ల నష్టమైందా, మేలు వచ్చిందా? దేవునికి స్తోత్రం. బెనిఫిట్ అయిందా? అంటే తండ్రికి మేలు అయింది. తండ్రి తన ప్రియ కుమారుని ఇవ్వడం వల్ల నష్టం అయిపోలేదు. కొన్నిసారి మన ఇచ్చే విషయంలో వచ్చినప్పుడు అబ్బో నాకు నష్టమైపోతాయేమో అని మనకు మన మనసులో ఆలోచన వస్తాయి. నూతన పరచబడలేని మనసు ఎక్కువ అదే చెప్తారు. నూతన పరచబడలేని వ్యక్తులు మన దగ్గర ఉండే వారు కూడా అదే చెప్తారు. కానీ బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది, విత్తనాలు వేసినప్పుడు హార్వెస్ట్ ఉంది అనమాట, కోత ఉంది. ఇప్పుడు తండ్రిని దేవుడు యేసుక్రీస్తును విత్తనాలుగా పెట్టాము. ఇప్పుడు మనమందరం క్రీస్తు బిడ్డలుగా మార్చాము. మన అందరం అభిషక్తులుగా మార్చబడాము. మన అందరిలో క్రీస్తు వచ్చేసామన్నమాట. దేవుడు తండ్రి పెట్టుబడి పెట్టాము. స్తోత్రం. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి, దేని కొరకు? మన మేలు కొరకు అనమాట. మన మేలు కొరకు అనమాట. దేవునికి స్తోత్రం. మన జయం కొరకు అనమాట. మన సంతోషం కొరకు, మన సమాధానం కొరకు, మన విడుదల కొరకు, మన విమోచన కొరకు, మన ఆశీర్వాదం కొరకు అనమాట తండ్రిని దేవుడు యేసుక్రీస్తుని పంపించాం. అదే యేసుక్రీస్తు బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది, సిల్వలో నా కొరకు మీ కొరకు ప్రాణం పెట్టాము, సమాధి నుండి 3వ రోజు తండ్రిని దేవుడు తిరిగి లేపబడిన యేసుక్రీస్తు తండ్రి దగ్గర వెళ్ళిన తర్వాత ఆదరణకర్తని పంపించి ఆదరణకర్త పరిశుద్ధాత్మ వలన మనలో వచ్చి నివాసం చేస్తున్నాం అన్నమాట. అందుకొరకు బైబిల్లో రాయబడింది, క్రైస్ట్ లివ్స్ ఇన్ యూ, దిస్ ఈస్ ద సీక్రెట్. ఇప్పుడు ఈ సీక్రెట్ ఇప్పుడు ఇలా పరిశుద్ధాత్మ వలన మనం నేర్చుకోవాలి. ఇది గ్రహించుకోవాలి అనమాట. ఇది మనం గ్రహించుకోవాలి, ఇది మనం ధ్యానించుకోవాలి, దీని మీద మనం ఫోకస్ చేయాలి. దీని మీద ఎక్కువ మనం ధ్యానించుకోవాలి అనమాట. ఎందుకంటే ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఎందుకంటే యేసు క్రీస్తు అనమాట. అది కూడా జయించిన క్రీస్తు అనమాట. ఓడిపోయిన క్రీస్తు కాదు, జయించిన క్రీస్తు. హల్లెలూయా. క్రీస్తు వచ్చి పరిశుద్ధాత్మ వలన వచ్చి మనలో నివాసం చేసుకొని అనుదిన మనను సకల సత్యములో జయంతో నడిపించడానికి సిద్ధంగా ఉన్నామన్నమాట. కానీ మనం ఎందుకు క్రీస్తుతో మనం ఏగిపోవలసడం లేదు? ఎందుకంటే నూతన పరచబడలేని మనసు సమస్య. ఎందుకు యేసు రక్తంలో ఆధారపడాలి, ప్రార్థన చేయాలి, క్రీస్తు మీద ప్రియులారా ఫోకస్ చేయాలి. క్రీస్తు మీద ఫోకస్ చేసిన వ్యక్తులు ఏం చెప్తారంటే, నన్ను బలపరచువానిందు నేను సమస్తం చేయగలను. కానీ క్రీస్తు మీద ఫోకస్ చేయలేని వ్యక్తులు చెప్తారు,
అబ్బో ఇది నా వలన కాదు, నా వలన కాదు అని చెప్తున్న మాట వస్తున్నామంటే దానికి అర్థమే వారు క్రీస్తులో ఆధారపడడం లేదన్నమాట. మీ యొక్క మాటల ద్వారా చెప్తారేమో నేను క్రీస్తులో పడుతున్నామని చెప్తారేమో, కానీ హృదయపూర్తి ఆధారపడడం ఉంది. అది రిజల్ట్ తీసుకుని వస్తుందన్నమాట. మాటలు చెప్పడం ఈజీగా, యేసులో నేను ఆధారపడుతున్నాము, యేసు క్రీస్తుని నేను ప్రేమిస్తానని ప్రేమించలేని వ్యక్తి కూడా చెప్పవచ్చు. కానీ నిజంగా ప్రియులారా యేసు క్రీస్తుని ప్రేమించే వ్యక్తి నిజంగా యేసు క్రీస్తులో ఆధారపడుతున్నప్పుడు రిజల్ట్ తప్పకుండా అది అది ఆశీర్వాదకరమైన రిజల్ట్ వస్తుందన్నమాట. హల్లెలూయా. ఫెయిల్ అవ్వలేదన్నమాట. దేవునికి ఫెయిల్ అవడానికి వీలు లేదు. ఎందుకంటే యేసు క్రీస్తు జయించిన క్రీస్తు అనమాట. అన్ని పరిస్థితుల్లో జయించిన క్రీస్తు అనమాట. కాబట్టి ఆ క్రీస్తు మీద ప్రియులారా మనం ఫోకస్ చేయాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి క్రైస్ట్ లివ్స్ ఇన్ యూ, మనలో నివాస చేస్తున్నాడు. ఈ సత్యం మనం ధ్యానించుకోవాలి, మన ఇద్దరితో చెప్పాలి. కాబట్టి మనకు కొన్ని విషయంలో మనకు నిరీక్షణ లేదేమో, కాబట్టి మన నిరీక్షణ యేసుక్రీస్తు అనమాట. కొన్ని విషయంలో మనకు నిరీక్షణ లేదేమో. రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ప్రియులారా మనం చూడవచ్చు, అబ్రహాము నిరీక్షణ లేనప్పుడు కూడా నిరీక్షణ కలిగి నమ్మామన్నమాట. నిరీక్షణ లేను పరిస్థితులు చూసినప్పుడు నిరీక్షణ లేదు, ఆయన గాని నిరీక్షణ కలిగి నమ్మామన్నమాట. దేవునికి స్తోత్రం. ఎందుకంటే దేవుని యొక్క యేసుక్రీస్తు ఒక మాట, యేసుక్రీస్తు ఒక మాటని బట్టి అనమాట, దేవుని యొక్క మాటని బట్టి అనమాట. లేదు ఇప్పుడు నిరీక్షణ లేని పరిస్థితులు కూడా క్రీస్తు యొక్క మాటలు మనకు నిరీక్షణ తీసుకొని వస్తాడనమాట. అదే చిగురించే అనుభవం తీసుకొని వస్తాడనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తు ప్రియులారా మనం చిగురించినట్టు, మనం ఫలించినట్టు తీసుకొని వస్తాడనమాట. స్తోత్రం. కాబట్టి మన క్రీస్తు కంటే కొందరికి మీరు మనసులో ఒకవేళ ఇంపార్టెంట్ ఎక్కువ ఇచ్చి ఉండవచ్చు. ఎందుకంటే గత కాలంలో మీకు అనుభవాలు చూసినప్పుడు, మీకు సహాయపడే వ్యక్తులు మీరు లిస్ట్ చూసినప్పుడు మీరు అప్పు పలాని వ్యక్తి నాకు చాలా సహాయం చేస్తున్నారు. కాబట్టి ఒకవేళ నేను క్రీస్తు కొరకు నిలబడి ఉండే, క్రీస్తు కొరకు నేను నిలబడి ఉండే, క్రీస్తు గురించి నేను మాట్లాడి ఉండే, పలాని వ్యక్తి నాకు చేసిన సహాయం అంతా ఆపడానికి అవకాశం ఉంది. తర్వాత నా భవిష్యత్తు ఏమవుతుంది, నా పరిస్థితి ఏమవుతుంది, స్తోత్రం అని ఒక ప్రశ్న రావడానికి అవకాశం ఉంది. కానీ బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది, యేసుక్రీస్తు కొరకు నిలబడిన వ్యక్తులు, యేసుక్రీస్తు కొరకు నిలబడిన వ్యక్తులు, యేసుక్రీస్తులో ఆధారపడుతున్న ఏ వ్యక్తి కూడా సిగ్గుపడడానికి నా సజీవుడైన దేవుడు ఒప్పుకోలేదన్నమాట. ఆకాశం భూమి సందడం అంతస్తుడిన దేవుడు, మనల్ని నిర్మించిన దేవుడు, మనకు ఊపిరిచ్చిన, ప్రాణం ఇచ్చిన, నిత్య జీవనిచ్చిన, రక్షణ ఇచ్చిన దేవుడు ప్రియులారా మనం సిగ్గుపడలేదు. మన సిగ్గుపడినట్టు దేవుడు ఒప్పుకోలేదు. కానీ మనం నూతన పరచబడలేని మనసు చెప్తారేమో, లేదంటే సాతాను కూడా చెప్తారేమో, నువ్వు క్రీస్తులో ఆధారపడి ఉంటే నీవు దారి మధ్యలో సిగ్గుపడతానే. సిగ్గుపడలేదు, గ్యారంటీ చెప్తాను, సిగ్గుపడలేదు. క్రీస్తులో ఆధారపడిన వ్యక్తిగా ఉండే సిగ్గుపడలేదు. పరిస్థితుల మీద ఆధారపడిన వ్యక్తులుగా ఉండే, లేదంటే మనుషుల మీద ఆధారపడిన వ్యక్తిగా ఉండే, డబ్బు మీద ఆధారపడిన వ్యక్తిగా ఉండే, మీ సొంత బుద్ధి సొంత జ్ఞానంలో ఆధారపడిన వ్యక్తి ఉండే సిగ్గుపడడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంటే యేసుక్రీస్తులో ప్రియులారా ఆధారపడిన ఏ వ్యక్తి కూడా సిగ్గుపడలేదు. దేవుడు అది ఒప్పుకోలేదన్నమాట. దేవునికి ఇష్టం అనమాట. మన యేసుక్రీస్తులో ఆధారపడడం మన దేవునికి చాలా ఇష్టం. ఎందుకంటే దేవుని బిడ్డలుగా మనం తండ్రిలో ఆధారపడినప్పుడు మనం జీవగల దేవుడు తండ్రి ఎంతో ఆనందిస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, దేవునిలో ఆధారపడుతున్నా మనం సిగ్గుపడలేదు. కాబట్టి దేవునిలో ఆధారపడదాం, ఇది మంచిది. దేవునిలో ఆధారపడడం మంచిది ప్రియులారా. మనుషుల్లో ఆశ్రయించడం కంటే యెహోవాలో ఆశ్రయించడం మేలని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కొన్నిసారి అదే మన అర్థం కాదేమో. ఇప్పుడు దేవునిలో ఆధారపడడం మంచిది. ఆత్మ కణులు తెరబడాలి, ఆత్మ చెవులు తెరబడినాక, ఆత్మ నుంచి బలపరచబడినాక, హృదయం పరిశుద్ధాత్మ వాక్యం ద్వారా వెలిగించబడినాక, ఇప్పుడు దేవుని కృపను బట్టి నేను 2002లో రక్షణ పొందాము. ఇప్పుడు నుండి ప్రభు కొరకు నిలబడుతున్నాం. కాబట్టి ఇప్పుడు దాదాపు 20 years అయిపోయింది. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడు నాకు చెప్పడానికి ఉన్న సాక్ష్యం ఏంటిది అంటే, నా దేవుడు, నా ప్రభువైన యేసుక్రీస్తు చాలా నమ్మదైన దేవుడు నాకంటే. హల్లెలూయా. ఇప్పుడు ప్రియులారా మన దేవుడు నమ్మదైన దేవుడు, మన దేవుడు సజీవుడైన దేవుడు. మన సమస్యలు మనకంటే ప్రభువుకు తెలుసు. ఇప్పుడు దేవుడు తప్పకుండా మనకు సహాయం చేసే దేవుడు, బలపరిచే దేవుడు, కృప చూపే దేవుడు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా దయచేసి మనం క్రీస్తులో ఆధారపడడం
ప్రియులారా మనకు మంచిది. దేవునికి స్తోత్రం. అప్పుడు ఏమవుతుంది? చిగురిస్తే అనమాట. క్రిస్తులో ఆధారపడలేని వ్యక్తులు చిగురించలేదు, ఫ్రూట్ రాదు, ఫలం రాదు అనమాట. ఫలం రావాలి అంటే క్రిస్తులో నిలబడాలి, ఫోకస్ క్రిస్తు మీద ఉండాలి. కాబట్టి దిస్ ఇస్ ద సీక్రెట్. క్రైస్ట్ లివ్స్ ఇన్ యూ. దిస్ గివ్స్ యూ అష్యూరెన్స్ ఆఫ్ షేరింగ్ హిస్ గ్లోరీ. కాబట్టి మీ అందున్న క్రిస్తు మహిమ నిరీక్షణ ఉన్నాడన్న సంగతి. కాబట్టి క్రిస్తు మనకు నిరీక్షణ ఇస్తాడు. నిరాశగా ఉన్న మీకు నిరీక్షణ ఇస్తాడు అన్నమాట. నిరాశ తొలగిపోతుంది అన్నమాట. క్రిస్తులు మనం ఆధారపడుతున్నప్పుడు నిరాశ అంతా లయమైపోతాయి, నిరాశలు వెళ్ళిపోతాయి. ఇప్పుడు నిరీక్షణ కలిగిన వారి ప్రభువునందు ఆనందించుకొని ఫలించుకొని బ్రతకాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి అది ప్రియులారా దేవుని యొక్క చిత్తమని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ఇంకా ప్రియులారా మనం చూసినట్లయితే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము. ప్రియులారా 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 9 వచనం 9-10 వచనం. అది నా యొద్ద నుండి తొలగిపోవలెనని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకుంటుని. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండు నిమిత్తము విశేషముగా నా బలహీనత యందే బహు సంతోషముగా అతిశయపడుదును. నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవములలోను నేను సంతోషించుచున్నాను. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులను మనం చూసినట్లయితే దేవుడు కృప ఇస్తాడనమాట. కృప ఇస్తాడు. మనకు కొన్ని బలహీనత ఉండవచ్చు, కొద్దిగా ఉండవచ్చు. కొద్దువ లేని వారు ఎవరు లేదు ప్రియులారా. మన ఎవరు కూడా, కానీ మన ఆత్మలో కొద్దువ లేదు. ఎందుకంటే అందుకొరకే న్యూ క్రియేషన్ అని బైబిల్లో రాయబడింది. న్యూ క్రియేషన్ ఎవరైతే క్రిస్తువులు వచ్చినప్పుడు వారు నూతన సృష్టి, న్యూ క్రియేషన్. మన ఆత్మలో కొద్దువ లేదు. ఎందుకంటే పరిశుద్ధ దేవుడు, పరిశుద్ధ కొద్దువ లేదనమాట. కానీ మనం చాలా సరే అనుకున్నారేమో, నాలో పరిశుద్ధత తక్కువ ఉంది. అవును, మనం ప్రాణంలో తక్కువ ఉండొచ్చు, కానీ మన ఆత్మలో తక్కువ లేదు. ఇప్పుడు ఆత్మలో ఉన్నది బయటకు తీసుకొని రావాలి అంతే. లేదు, అందుకొరకు మనం వాక్యాలు ఎక్కువ భోజిస్తున్న ప్రార్థన చేస్తున్నప్పుడు అది జరుగుతుంది. మా ఆత్మ మనిషి బలపరచబడి పరిశుద్ధమైన నది మన ఆత్మ నుండి పరిశుద్ధ నది ప్రవహిస్తుంది అనమాట. ఇప్పుడు ఏమవుతుంది? మన ప్రాణం అంతా పరిశుద్ధపరచబడుతుంది. ఇప్పుడు మన క్రిస్తువుల ప్రియులారా మనం ఆధారపడాలి. ఇప్పుడు మనం 2 విధంగా ఉండవచ్చు. కొందరు మనం చూసినట్టు అబ్బో నాకు పరిశుద్ధం లేదు అని నిరాశ, నా వలన పరిశుద్ధంగా బ్రతకడం నా వలన సాధ్యం కాదు అని నిరాశతో కొందరు పక్కకు కానీ వెనక్కి కానీ సైడ్ కానీ జరగడానికి అవకాశం ఉంది. కానీ కొందరు క్రిస్తువుని చూస్తున్న వారు పరిశుద్ధన దేవుడు పరిశుద్ధాత్మ వలన సంపూర్ణ పరిశుద్ధన దేవుడు మనలో నివాసం చేసుకొని చేస్తున్నామని సత్యం గ్రహించుకొని ఆ ప్రభువులో ఆధారపడి అనుదినం పరిశుద్ధలో మనం ఎదుగు వచ్చాయనమాట. అలాగే మనం ఉండాలి. లేదు అబ్బో నాకు పరిశుద్ధ లేదు, ప్రాణం అంతా చూసుకొని పరిశుద్ధం అంతా చూసుకుని నాకు పరిశుద్ధ లేదు అని మనం అదే ధ్యానించుకుంటే మన బలహీనపరచబడితే ఇంకా వీక్ అయిపోతుంది. అందుకొరకు ప్రియులారా మనం కొత్తగా జన్మించిన ఆత్మ. కాబట్టి మనకు 3 భాగాలు ఉంది అని మనం అర్థం చేసుకోవాలి. 1 ఆత్మ, 2 ప్రాణం, శరీరం. ఇప్పుడు స్పిరిట్ మీద మనం ఫోకస్ చేయాలి ప్రాముఖ్యంగా. కొత్తగా జన్మించిన మన ఆత్మలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, క్రిస్తు ఉన్నాడు అనమాట. ఇప్పుడు క్రిస్తుని నివాసం చేస్తున్నాడు. కాబట్టి దాని మీద మనం ఆధారపడాలి. అక్కడ ఉంది మన జయం అనమాట. ఆ క్రిస్తులో ఉంది మన జయం, సంతోషం, సమాధాన, పరిశుద్ధత, అన్ని విషయానికి జవాబు కూడా క్రిస్తులో ఉంది అనమాట. మనలో ఉన్న యేసు క్రీస్తులో ఉంది అని సత్యం ప్రియులారా పరిశుద్ధాత్మ వలన మనం అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి మై గ్రేస్ ఈస్ ఆల్ యూ నీడ్, మై పవర్ వర్క్స్ బెస్ట్ ఇన్ వీక్నెస్. చూడండి, బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది మన బలహీనతలో దేవుని యొక్క శక్తి ఎక్కువ దేవుడు ఇస్తాడనమాట. ఆ దేవుడు కృప ఎక్కువ ఇస్తాడనమాట. పవర్ ఎక్కువ దేవుడు ఇస్తాడు, శక్తి ఎక్కువ ఇస్తాడు. కాబట్టి నాకు శక్తి లేదు, నాకు బలం లేదు, అది లేదు, ఇదే లేదు అని సాకులు చెప్పుకొని తప్పించడం కాదు. కానీ మనం నిలబడాలి, క్రిస్తు గారు గట్టిగా నిలబడాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? మనకు కృప ఇస్తాడు అనమాట. గ్రేస్. హల్లెలూయా. కాబట్టి అంటే దేవుణ్ణి మనం అనుభవించుకోవచ్చు అనమాట. అక్కడ బలహీనత ఉండొచ్చు, కరెక్టే. కానీ ఆ బలహీనత మధ్యలో దేవుని ఆధారపడుతున్నప్పుడు దేవుని సహాయం, దేవుని కరుణ, దేవుని యొక్క ప్రేమ మనం ఎక్కువ అనుభవించుకోవచ్చు.
మనం ఏం చేస్తాం? మనం ఎక్కువ దేవుని ఆరాధించే సుధించే వ్యక్తిగా మార్చబడతాయి, బలవంతులుగా మార్చబడతాయి. కాబట్టి మై గ్రేస్ ఈస్ ఆల్ యూ నీడ్, మై పవర్ వర్క్స్ బెస్ట్ ఇన్ వీక్నెస్, మై పవర్ వర్క్స్ బెస్ట్ ఇన్ వీక్నెస్. బలహీనతలో దేవుని యొక్క కృప దేవుడు ఎక్కువ ఇస్తాడు అనమాట. శక్తి దేవుడు ఎక్కువ ఇస్తాడు. అంటే శక్తి ఎక్కువ దేవుడు ఇస్తాడు, అల్లెలు కృప ఎక్కువ దేవుడు ఇస్తాడు. అది మనకు చాలు. దేవుని యొక్క కృప ప్రియులారా మనకు అనుదినం అవసరం. కాబట్టి దేవుని కృప లేకుండా మనం ముందుకు వెళ్ళలేం. అంటే దేవుడు నాకు మీకు అనుదినం కృప ఇస్తాడు. కృప మనం రిసీవ్ చేసుకోవాలి, కృప మనం పొందుకోవాలంటే మనం నిలబడాలి, ప్రభు కొరకు నిలబడాలి. హల్లెలూయా, స్తోత్రం. కాబట్టి ఇప్పుడు ఇలా దేవుడు అనుదినం కృప ఇస్తాడు అనమాట. ఒక్కరోజు కాదు, ప్రతిరోజు కృప ఇస్తాడు. ఇప్పుడు మనం బాధపడవద్దు, అబ్బో దేవుడు ఏ రోజు కృప ఇచ్చినప్పుడు రేపు ఇవ్వలేదని. ప్రతిరోజు కృప ఇస్తాడు. ఎందుకంటే దేవుడు కృపా సత్య సంపూర్ణుడు. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా సత్య సంపూర్ణుడు. కృప వెంబడి కృప దేవుడు అనుగ్రహిస్తాడు అనమాట. ప్రతిరోజు మనకు కృప ఇస్తాడు దేవుడు. ప్రియులారా మనకు ప్రతిరోజు కృప ఇస్తాడు. హల్లెలూయా. కాబట్టి అప్పుడు అదే మనకు జయంగా మార్చబడతాయి, అదే మన సంతోషం, అదే మనకు బలంగా అదే మన జ్ఞానం, అదే మనకు విడుదల, అదే మనకు అవసరాలు తీర్చబడడంగా మార్చబడతాయి అనమాట. దేవుడు ప్రతిరోజు కృప ఇచ్చినప్పుడు మనకు కొదువు ఉండలేదన్నమాట. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగలేదు. స్తోత్రం. కాబట్టి అన్ని విషయంలో దేవుడు కృప ఇస్తాడనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి కృప ఇచ్చి మన బలపరిచి అనుదిన ప్రియులారా ముందుకు నడిపిస్తాడు. కాబట్టి మనం బలహీనత చూసుకొని మనం అక్కడే పాసివ్గా ఉండే అవసరం లేదు, అంటే అక్కడే నిలబడే అవసరం లేదు. అట్టు లేదు ఇటు లేకుండా మనం కదలకుండా అవసరం లేదు. దేవుడు కృప ఇస్తాడు. కృప వెంబడి కృప ఇచ్చి బలపరిచి మన దేవుడు ప్రియులారా మనను అనుదినం జయంతో నడిపించే దేవుడు అని ప్రియులారా పరిశుద్ధ గ్రంథం మనకు చాలా స్పష్టంగా మనకు నేర్పిస్తుంది. అది మాత్రం కాకుండా 10వ వచనంలో స్పష్టంగా రాయబడింది, నేను ఎప్పుడు బలహీనుడును అప్పుడే బలవంతుడు గనుక. ఎందుకంటే దేవుడు బలపరుస్తున్నా కాబట్టి. కాబట్టి నేను నాకు బలహీనత ఉంది, ఆ సమస్య ఉంది, ఈ సమస్య ఉంది అని ప్రియుల చేసి మనం ప్రభుత్వం సాకలు చెప్పి ప్రభు నుండి తప్పించుకోవడానికి మనకు వీలు లేదు. స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు చెప్తున్న మీకు బలహీన ఉంది, మనకు బలహీన ఉంది అని మనకు తెలుసు, కానీ మన బలహీన పూర్తిగా మనకు తెలుసుకోలేదని ఇంకో చాలా బలహీనత ఉండవచ్చు. కానీ ఆయనప్పుడు ఎంత బలహీన మనలో ఉన్నా సరే దేవుడైతే కృప ఇచ్చి మనల్ని బలవంతులు చేస్తాడు. అది దేవుని కృప అనమాట. దేవుని ప్రేమ ప్రియులారా మనం అనుభవించాలి. కాబట్టి నేను ఎప్పుడు బలహీనుడును అప్పుడే బలవంతుడును గనుక క్రీస్తు నిమిత్తం నాకు కలిగిన బలహీనతలోను నిందల్లోను. కాబట్టి కొందరు బలహీనత అనేది నిందలు సహించుకోవడం చాలా, అందరి నుండి మంచి సర్టిఫికెట్ కావాలి. ఎందుకంటే ఆల్రెడీ అందరూ తిడుతున్నారు, నువ్వు మంచి కాదు, నీవు మంచి వ్యక్తి కాదు అని కొందరు చెప్తున్నారేమో. నువ్వు మంచి వ్యక్తి కాదు, నీ క్యారెక్టర్ మంచి కాదు, నీ గుణాలు మంచి కాదు, ఇలాంటివి కొన్ని గాయపరిచే మాటలు, ఒక అనుభవములు మీరు ఆల్రెడీ అలాంటి మాటలు విని ఆల్రెడీ గాయపరచబడిన సార్లు ఉన్నాయి కాబట్టి, మీ మనసు తిరస్కరించబడిన సార్లు ఉన్నాయి కాబట్టి మీరు కోరుతున్నారేమో, దేవా నా గురించి కొందరైనా మంచి మాటలు చెప్పాలి అని మీరు కోరుతున్నారేమో. కానీ ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి, నిందలు ప్రియులారా, నిందలు పుడుచుకొని మాటలు అది మన ప్రాణంలో గాయపరచడానికి అవకాశం ఉంది. కానీ అక్కడే ప్రియులారా మనం విడుదల పొందాలి అంటే యేసు క్రీస్తు రక్తం ద్వారా దేవుడు నా పాపాలు క్షమించాము, నన్ను దేవుడు నీతి మందులుగా మార్చాము, లేదంటే నీతి మందులుగా మార్చామని గ్రహిపోతాం మనం బతకాలి అంతే. కాబట్టి ప్రియులారా నిందలు పుడిచే మాటలు రావడానికి అవకాశం ఉంది. క్రీస్తుని వెంబడించినప్పుడు నిందలు, ఇన్సల్ట్, అవమానాలు, అబద్ధాలు కూడా చెప్పడానికి అవకాశం ఉంది. కానీ మనం ఎందుకు మనుషుల యొక్క సర్టిఫికేట్, మనుషుల యొక్క మాట మీద ఎక్కువ మనం ఆధారపడుతున్నాం, యేసుక్రీస్తు మాటల కంటే ఎక్కువ. అంటే మనం మారు మనసు ఉండాలి, మనం యేసయ్య మాటలో ఆధారపడాలి. అక్కడ కూడా చేంజ్ అవ్వాలన్నమాట. యేసయ్యలో మనం ఆధారపడాలి. యేసుక్రీస్తు రక్తం ద్వారా దేవుడు మనల్ని నీతి మంతులుగా మార్చాము. అందుకొరకు నీతి మైమరు మనకు అవసరం. నీతి మైమరుగా మార్చబడాలి. బ్రెస్ట్ ప్లేట్ ఆఫ్ రైచియస్నెస్. ఇప్పుడు సువార్త రక్షణ పొందినప్పుడే దేవుడు రక్షణ ఇచ్చాము, నీతి కూడా రైచియస్నెస్ దేవుడు మనకు అనుగ్రహించాము, ఉచితంగా అనుగ్రహించాము. కాబట్టి యేసుక్రీస్తుని ప్రియులను నమ్మిన రక్షణ పొందిన మనం క్రీస్తు ద్వారా, యేసు రక్తం ద్వారా కడగబడి దేవుడు మనను 100% నీతి మంతులుగా మార్చాం, పరిశుద్ధులుగా మార్చామన్నమాట.
క్రీస్తునందు ఆ స్థాయి తండ్రి దేవుడు మన యేసుక్రీస్తు ద్వారా చూస్తున్నాం అనమాట. కాబట్టి నీతిమంతులుగా చూస్తున్నాం. కాబట్టి మీరు కూడా మిమ్మల్ని నీతిమంతులుగా లేదా నీతిమంతులుగా చూడాలి అనమాట. తండ్రి దేవుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్మల్ని నీతిమంతులుగా చూస్తున్నాం. ఇప్పుడు కొందరు మనుషులు మిమ్మల్ని అలాగే చూడలేదేమో. కాబట్టి దాన్ని బట్టి మనం బాధపడవద్దు. ఆకాశం భూమి సంతాన సృజిన దేవుడు నన్ను రక్షణ పొందిన మనల్ని నీతిమంతులుగా చూస్తున్నాం అనమాట. కాబట్టి మనం కూడా అలాగే చూసుకోవడం నేర్చుకోవాలి, అదే ఒప్పుకోవాలి, అదే ధ్యానించుకోవాలి. వేస్ట్ మాటలు మనం రిసీవ్ చేయవద్దు అనమాట. హల్లెలూయా. వేస్ట్ మాటలు అంటే అనవసరమైన నెగిటివ్ మాటలు ప్రియులారా మనం రిసీవ్ చేయవద్దు. కాబట్టి సాతాను తప్పకుండా బాణాలు పంపిస్తాడు. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, యేసు రక్తం ద్వారా దేవుడు మనల్ని నీతిమంతులుగా మార్చాడు. కాబట్టి ఆ స్థాయిలో మనం ముందుకు వెళుతున్నాం అనమాట. కాబట్టి ఎవరు మీకు వ్యతిరేకంగా అబద్ధాలు కానీ చెడ్డ మాటలు ప్రచారం చేసిన మాటలు మనం భయపడే అవసరం లేదు. ఒకవేళ మీరు చెడ్డ మాటలు ఎవరైనా పలుకుతారేమని మీరు భయపడుతున్నామంటే దానికి అర్థం క్రీస్తునందు దేవుడు మనకు అనుగ్రహించిన స్థాయి గ్రహింపు లేదనమాట. క్రీస్తునందు దేవుడు అనుగ్రహించిన స్థాయి గురించి మనం నేర్చుకోవాలి. ఆ గ్రహింపు మనం గ్రహిస్తున్న కొలది ఇంకా వేరే వారు రకరకాల మాటలు చెప్పినా కానీ భయపడలేదు, బాధపడలేదు అనమాట. ఇప్పుడు క్రీస్తువులో మన ఎవరైనా సత్యం పరిశుద్ధాత్మ వలన నేర్చుకోవాలన్నమాట. అది గ్రహించుకోవాలి, అది ఒప్పుకోవాలి, అది ధ్యానించుకోవాలి, అద్దలు నేర్పించాలి అనమాట. అప్పుడు గ్రహింపు ఇంగ్రీస్ అవుతుంది అనమాట. క్రీస్తులో నేను ఎవరు, ఏం క్రైస్ట్ నాకు దేవుడు ఇచ్చిన స్థాయి ఏంటది, అది మనం ఎక్కువ లోతుగా మనం గ్రహించుకోవాలి. అప్పుడు ప్రియులారా ఈ సాతాను యొక్క తంత్రాలను మనం ఓవర్కమ్ చేసుకోవచ్చు. కాబట్టి నేను ఎప్పుడు బలహీనుడును అప్పుడే బలవంతుడును గనుక క్రీస్తు నిమిత్తం నాకు కలిగిన బలహీనతలోను, నిందల్లోను, ఇబ్బందుల్లోను, హింసల్లోను, ఉపద్రవములోను నేను సంతోషిస్తున్నాను. ఎందుకంటే దేవుడు ఎక్కువ కృప ఇస్తున్నా కాబట్టి. ఇంకా ప్రియులారా మనం చూసినట్లయితే కీర్తనలు 121 అధ్యాయము, కీర్తనలు ప్రియులారా 121 అధ్యాయము ప్రియులారా మనం చూసినట్లయితే ఒకసారి ఉదయం చదువుతాము. కీర్తనలు 121 అధ్యాయము మొదటి వదనం 2వ వదనం. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలెనే నాకు సహాయం కలుగును, ఆయన భూమి ఆకాశములను సృజించిన వాడు. కాబట్టి ప్రియులారా బైబిల్ గ్రంథం కాబట్టి మన మనసు ఎక్కడి నుండి నాకు సహాయం వస్తుంది? ఎక్కడి నుండి ప్రియులారా? ఐ లుక్ అప్ టు ద మౌంటైన్స్, డస్ మై హెల్ప్ కమ్స్ ఫ్రమ్ దేర్. ఇక్కడ నుండి మనకు సహాయం వస్తుంది. ప్రతి ఒక్క మనుషులకు సహాయం అవసరం. కాబట్టి ప్రియులారా మనం సహాయం, మై హెల్ప్ కమ్స్ ఫ్రమ్ ద లోడ్. కాబట్టి నాకు సహాయం జీవంగల దేవుడి నుండి వస్తుంది అనమాట. కాబట్టి జీవంగల దేవుడు ప్రియులారా మనకు ఎల్లప్పుడూ సహాయం చేస్తాడు. అంటే దేవుడు నాకు మీకు సహాయం చేస్తున్నట్టు ఇంకా వేరెవరు చేయలేరు. ఇప్పుడు ఒకవేళ మనుషులు కొందరు మీకు సహాయం చేస్తున్నారు, మంచి, వారిని బట్టి మనం దేవుని స్తుతించాలి. మనకు సహాయం చేస్తున్న వారిని దేవుడు లేపుతాడు. ఇప్పుడు దేవుడు ప్రియులారా మనకు సహాయం తండ్రి దేవుడు యేసుక్రీస్తుని అనుగ్రహించి సహాయం చేశాము. దాన్ని బట్టి దేవునికి స్తోత్రం. అది మాత్రం కాకుండా దేవుడు మనుషుల ద్వారా కూడా మనకు సహాయం చేస్తాడు. దాన్ని బట్టి కూడా స్తోత్రం. కాబట్టి ఒకటి సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, మై హెల్ప్ కమ్స్ ఫ్రమ్ ద లోడ్. అంటే దేవుడు ఉన్నాడు, ఆ దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. ప్రతిరోజు సహాయం చేస్తాడు, ప్రతిరోజు సహాయం చేస్తాడు. ఒకవేళ మీరు దేవుని యొక్క సహాయం పూర్తి మీరు అనుభవించడం లేదేమో, పొందడం లేదేమో, అంటే దానికి అర్థం దేవుడు సహాయం చేయలేదని కాదు. దేవుడు తప్పకుండా సహాయం చేసే దేవుడు సహాయం చేస్తున్నా కాబట్టి మనం బ్రతి ఉన్నాం. దేవునికి స్తోత్రం. దేవుడు కృప చూపినా కాబట్టి మనం మాట్లాడుతున్నాము, మనం ప్రార్థన చేస్తున్నాం, ఆరాధన చేస్తున్నాం, స్తుతిస్తున్నాం. హల్లెలూయా. ఇప్పుడు మై హెల్ప్ కమ్స్ ఫ్రమ్ ద లోడ్. ఆకాశం భూమి అందసరిన దేవుని వలన ఆ దేవుడు తప్పకుండా ప్రియులారా మనకు సహాయం తప్పకుండా దేవుడు చేస్తాడనమాట. దేవునికి స్తోత్రం. జీవగల దేవుడు ప్రియులారా తప్పకుండా సహాయం చేస్తాడు. కాబట్టి మన బాధపడే అవసరం లేదు. దేవా నేను క్రీస్తు కొరకు నిలబడినప్పుడు నా సహాయం ఆగిపోతామో, క్రీస్తు కొరకు నిలబడినప్పుడు కొన్ని సహాయాలు ఆగిపోతాము చెప్పలేం. ఆయన కానీ దేవుడు మాత్రం విడిచిపెట్టలేదు. దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. ఒక సహాయం మీకు ఒకవేళ ఒక వైపు నుండి ఒక సహాయం క్రీస్తు కొరకు నిలబడిన కాబట్టి ఒకరి ద్వారా లేదంటే కొందరి ద్వారా సహాయం ఆగిపోయినా, ఒకవేళ సాతాను ఆలోచించి ఒకవేళ ఆపినా గానీ దేవుడు నూతన దారులు తప్పకుండా ఓపెన్ చేస్తాడు. కాబట్టి క్రీస్తు కొరకు గట్టిగా నిలబడినప్పుడు మాత్రమే అది మనకు అర్థమవుతుంది.
హల్లెలూయా. క్రీస్తు కొరకు. కాబట్టి మనం అనుకోవద్దు, అబ్బో నేను క్రీస్తు కొరకు గట్టిగా నిలబడినప్పుడు కొన్ని సహాయం ఇప్పుడు వెంటనే సాతాన్ని ఆపుతారేమో, కాబట్టి నేను కొన్ని రోజుల తర్వాత క్రీస్తు కొరకు నిలబడదామని దయచేసి అనుకోకండి. ఇప్పుడే నిలబడాలి. బై ఫేత్ మనం నిలబడాలి అన్నమాట. విశ్వాసం వాడుకోవాలి అక్కడ. కాబట్టి యెహోవా వల్లనే నాకు సహాయం కలుగును, ఇంకా ఆయన నీ పాదము త్రొట్టిల్లడు, నిన్ను కాపాడువాడు కొనుగుడు. ఇంకా ప్రియులారా, మనం చూసినట్లయితే ఇశ్రాయేలును కాపాడువాడు కొనుగుడు నిద్రపోలేదు అంటే దేవుడు అంత జాగ్రత్త మన మీద ఉంది అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హీ హూ వాచెస్ ఓవర్ ఇస్రాయేల్ నెవర్ స్లంబర్స్ ఆర్ స్లీప్స్. కాబట్టి దేవుడు తప్పకుండా మనను కాపాడుతారు అంటే దేవుడు దృష్టి మన మీద ఉంది అనమాట. ద లోర్డ్ హిమ్సెల్ఫ్ వాచెస్ ఓవర్ యూ అంటే దేవుడే మనల్ని చూసుకొని ఉన్నామన్నమాట. దేవుడు కన్నులు మన మీద ఉంది, దేవుని యొక్క దృష్టి మన మీద ఉంది. లేదు యేసయ్య కన్నులు మన మీద ఉంది. లేదు యేసయ్య కన్నులు అగ్నిజ్వాలల కన్నులు అయినప్పుడు కూడా మనతో చూసినప్పుడు కరుణతో చూస్తున్నాం, ప్రేమతో చూస్తున్నాం అనమాట, కనికరంతో చూస్తున్నాం. కాబట్టి ఆ యేసయ్య కరుణ ఉండే చాలు, మనకు జయమన్నమాట, ఓటం లేదనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి యెహోవే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కను యెహోవా నీకు నీడగా ఉండను. పగలు ఎండ దెబ్బ అయినను నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగలదు. అంటే దేవుని కాపాదలు ఉంది అనమాట. దేవుని బిడ్డలకు దేవుడు కాపాడతాడు తప్పకుండా. ఏ అపాయమను రాకుండా దేవుడు కాపాడతాడు. అదే దేవుడు చెప్తాడు, అపాయం రాకుండా కాపాడతారు. మనకేమో అపాయం వస్తేమో అలాంటి ఆలోచన వస్తేమో, అది దేవుని నుండి వచ్చే ఆలోచన కాదు. దేవుడు చెప్తుంది అపాయం రాకుండా కాపాడుతుంది. ఏ అపాయమను రాకుండా జీవంగల దేవుడు నిన్ను యేసు రక్తం ద్వారా, యేసు నామం ద్వారా, దేవుని వాక్యం ద్వారా, పరిశుద్ధాత్మ వలన, దేవుడు బలమైన దూదల ద్వారా మనల్ని దేవుడు తప్పకుండా కాపాడుతారు. కాబట్టి ఏ అపాయములు రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడుతాయి అనమాట. దేవునికి స్తోత్రం. ఆయన మన ఆత్మను కూడా కాపాడుతాయి అనమాట. దేవునికి స్తోత్రం. టోటల్ గా మన కాపుదల క్రీస్తులో ఉండడం అంటే టోటల్ కాపుదల్లో మనం ఉన్నట్టే. కానీ క్రీస్తులో మనం కూర్చొని క్రీస్తువును కలిగి అబ్బో నా కాపుదల లేదు అని మీరు బాధపడుతున్న వ్యక్తులు ఉంటే క్రీస్తు గురుచు ఎరైపో తక్కువ అని అదే సమస్య. ఇప్పుడు క్రీస్తువుని మనం గ్రహించుకోవాలి, వాక్యం గ్రహించుకోవాలి. చూడు, ఏ అపాయము రాకుండా కాపాడదామని దేవుడు చెప్తుంది. ఏ అపాయం రాకుండా నిన్ను కాపాడను, అని ప్రాణమును కాపాడను. కాబట్టి క్రీస్తు కొరకు నిలబడినప్పుడు అబ్బో ప్రాణం ఎవరైనా తీసివేస్తారేమో, దుర్మానాలు జరుగుతాయేమో, దీర్ఘాయుసు చెందలేదో అని కూడా కొన్నిసారి ఆలోచన సాతాను గడుస్తాడేమో. కానీ క్రీస్తు కొరకు నిలబడినప్పుడు బైబిల్ మనకు నేర్పిస్తుంది, మీరు దీర్ఘాయుసు దేవుడు అనుగ్రహిస్తాడు. దుర్మరణాలు అది మీ దగ్గరకు రాదనమాట, జరగలేదు, దేవుడు ఒప్పుకోలేదు. ఎందుకంటే బైబిల్లో రాయబడింది పాదాలు మరణపు తాళపు చెవులు మన యేసుక్రీస్తు చేతిలో ఉంది అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడు అనుమతించకుండా మరణం జరగలేదు, వీరలేదు. ఎందుకంటే యేసుక్రీస్తు మరణాన్ని జయించిన దేవుడు. పాదాల మరణం దానికి తాళపు చెవులు మనం యేసుక్రీస్తు చేతిలో ఉంది సత్యమని అర్థం చేసుకోవాలి. ఇది మొదలుకొని నిరంతరము దేవుడు మనల్ని కాపాడుతాడు. నీ రాకపోకలందు యెహోవా నిన్ను కాపాడు. కాబట్టి మన లోపల ఉన్నప్పుడు, బయట వెళుతున్నప్పుడు ప్రార్థన చేసుకుని యేసు నామములో ఆధారపడి ముందుకు వెళ్తున్నప్పుడు దేవుడు తప్పకుండా కాపాడుతారు. ఇప్పుడు యేసుక్రీస్తు మనం చూసినంత శిష్యులను ఒక్కరొక్కరు పంపలేదు, ఇద్దరుగా పంపించామన్న. టీముగా ఉండడం చాలా ప్రాముఖ్యం. లేదు మనతో సహోదరులు కలిసి, తల్లి కావచ్చు, లేదంటే తండ్రి కావచ్చు, లేదంటే సహోదరులు మనసుతో ఉండడం దేవుడు మనకి ఇచ్చాం. వారిని ఉండడం మనకు మేలని అర్థం చేసుకోవాలి. తల్లి కావచ్చు, లేదంటే తండ్రి కావచ్చు, లేదంటే బ్రదర్ కావచ్చు, సిస్టర్ కావచ్చు, వారు దేవుడు మనం కలుపుతారు టీముగా. ఎందుకంటే ఒంటరిగా ఉండడం కంటే ఇద్దరుగా ఉండడం మంచిది, లేదంటే ముగ్గురుగా నలుగురు వల్ల ఇంకా మంచిది. స్తోత్రం. కాబట్టి మనం నేర్చుకోవాలి దేవునికి స్తోత్రం. అలాగే పరిశుద్ధాత్మ వల్ల. కాబట్టి ఇప్పుడు దాకా మనం ఒంటరిగా ప్రతి అలవాటు చేసుకున్నారేమో, ఒకరు ఇంకా పక్కన ఉండడం కూడా కొందరికి ఇష్టం లేదేమో. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, ఇంకా ఒకరిని కూడా దేవుడు కలుపుతారు. అది మేలని అర్థం చేసుకోవాలి, కీడు కాదు, మేలని అర్థం చేసుకోవాలి. టీముగా దేవుడు నడిపిస్తారు. కాబట్టి దేవునికి అది ఆశీర్వాదం అని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ఇంకా ప్రియులారా ఒక వాక్యం కూడా చదివి నేను ముగిస్తాను. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనం. నా రాజ్యం నీది, మొదట నా రాజ్యం నీది వెదగుడి. దేవుడు చెప్పిన మాట అనమాట. మొదట నా రాజ్యం నీది వెదగుడి. దేవునికి స్తోత్రం. కాబట్టి మనలో ఎంతమంది
ఫస్ట్ ప్రయారిటీ దేవుని రాజ్యానికి ఇస్తుంది. మనలో ఎంతమంది దేవుని రాజ్యానికి ఇస్తుంది? సీక్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అబౌవ్ ఆల్ ఎల్స్ అండ్ లివ్ రైచియస్లీ అండ్ హీ విల్ గివ్ యూ ఎవ్రీథింగ్ యూ నీడ్. సీక్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. కింగ్ ఉంది అనమాట అక్కడ. కింగ్డమ్ ఆఫ్ గాడ్ అంటే దేవుని రాజ్యంలో కింగ్ గా దేవుడు పరిపాలన చేస్తున్నాం అనమాట. రాజుగా దేవుడు పరిపాలన చేస్తున్నాం. కాబట్టి మన దేవుడు రారాజు అనమాట. ప్రభువులకు ప్రభు, రారాజు. కాబట్టి రారాజు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రాజ్యం, దేవుని రాజ్యం మనం బతుకుతున్నామా? దేవుని రాజ్యంలో మనం ఆల్రెడీ వచ్చేసాం. సువార్త మీద రక్షణ పొందిన వారందరూ దేవుని రాజ్యంలో వచ్చారు. ఇప్పుడు దేవుని రాజ్యంలో వచ్చాను మనం ఏం చూస్తున్నాము? ఇప్పుడు దేవుని రాజ్యంలో ప్రియులారా మనం గొప్పగా మనం చూసినట్లయితే దేవుడు లేదంటే ప్రభు అయిన యేసుక్రీస్తు గొప్పవాడుగా మనం చూడవచ్చు. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం ప్రభువును చూడాలి, ప్రభు మాటలు వినాలి, ప్రభుతో సహవాసం చేయాలి. కానీ కొందరు ఏం చేస్తున్నారంటే నేను ఏం తినాలో, ఏం త్రాగాలో, ఏం ధరించుకోవాలో, నా భవిష్యత్తు ఏమవుతుంది అంటే భూ సంబంధమైన విషయాలు మాత్రం ఎక్కువ ఆలోచన ఇస్తారు కొందరు. ఇప్పుడు పలానా వ్యక్తి నాకు అనుకూలంగా ఉండే నాకు మంచి భవిష్యత్తు వస్తుంది అని కొందరు అనుకున్నారు. పలానా బ్రదర్ లేదంటే పలానా సిస్టర్ లేదంటే పలానా వ్యక్తి ఉంటే నాకు ఎక్కువ డబ్బు వస్తుంది, నాకు అప్పుడు హాయిగా బ్రతవచ్చు. కానీ ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఏం తినాలో, ఏం ధరించుకోవాలో ఇలాంటి ఉన్న విషయం కాదు. ఫస్ట్ మనం అది కాదు, అది ఆలోచన చేసుకొని ఉండే దేవుని రాజ్యం వెదగడానికి, అది అడ్డుపడడానికి కూడా అవకాశం ఉంది. బట్ ఫస్ట్ బైబిల్ చెప్తుంది మన అవసరాలు కాదు, ఫస్ట్ మన అవసరం ఏంటిది అంటే దేవుడు అనమాట. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అని యేసుక్రీస్తు ఇష్టం మనం ఏంటిది అని అర్థం చేసుకోవాలి. సీక్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అంటే దేవుని రాజ్యం కొరకు మనం నిలబడాలి. ఫస్ట్ మన ప్రయారిటీ. ఎందుకంటే రాజు మన కొరకు ప్రాణం పెట్టే, యేసయ్య మన కొరకు ప్రాణం పెట్టే. కాబట్టి ఆ ప్రాణం పెట్టిన క్రిస్తు కొరకు ప్రియులారా ఫస్ట్ ప్రయారిటీ మనం దేవుని కొరకు ఇవ్వాలి అనమాట. కానీ చాలాసారి మనం దేవుని కొరకు కాదు, మనం ఫస్ట్ మన కొరకే మనం ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారేమో. నేను మంచి తినాలి, మంచి త్రాగాలి, మంచి ధరించుకోవాలి, నేను మంచి ఉండాలి, అంత తర్వాత సంగతి తర్వాత. కానీ బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది మీరు ఏం తినాలో, ఏం ధరించుకోవాలి, దేని గురించి బాధపడకండి. ఫస్ట్ దేవుని రాజ్యం మీది వెదగండి, ప్రార్థన వరుగా నిలబడండి, మిగిలినదంతా కూడా మీకు మీ దగ్గరికి వచ్చేస్తుంది. కాబట్టి మనం నమ్మాలి. రారాజు అయిన దేవుడు, రాజులకు రాజు అయిన దేవుడు మన అవసరాలు తప్పకుండా తీరుస్తాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ఒక్క మనిషి లేదంటే ఇద్దరు లేదంటే 10 మంది మనుషులు మనకు సహాయం చేస్తున్నారేమో. క్రిస్తు కొరకు నిలబడినప్పుడు వారందరూ సహాయం ఆపేను కానీ రాజులకు రాజైన ప్రభువులకు ప్రభు అయిన ఆకాశం భూమి సందర్శన సరిచిన కోట్లాది ప్రజలను పోషిస్తున్న జీవంగల దేవుడు మనల్ని పోషించలేదా? మన అవసరాలు తీర్చలేదా? స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనం కాబట్టి మనం తండ్రిని నమ్మాలి, పరలోక తండ్రిని నమ్మాలి అనమాట. దేవునికి స్తోత్రం. పరలోక తండ్రిను నమ్మాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరలోక తండ్రిను నమ్మాలి. పరలోక తండ్రిని నమ్మిన వారు సిగ్గుపడలేదు. లోకానుసరమైన వ్యక్తులు నమ్మిన వారు సిగ్గుపడడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. బైబిల్ గ్రంథం ప్రియులారా స్పష్టంగా మనకు నేర్పిస్తుంది. యెరెమయా గ్రంథం 17వ అధ్యాయంలో మనకు నేర్పిస్తుంది. 5, 6, 7 వచనం. 5వ వచనంలో మనం చూసినట్లయితే మనుషుల మీదే ఆధారపడుతున్న వారు శాపగ్రస్తులని రాయబడింది. వారి హృదయం దేవుని దగ్గర లేదు అని బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కానీ జీవంగల దేవునిలో ఆధారపడుతున్న వ్యక్తులు వారు మంచి. బైబిల్ అదే మనకు జీవంగల దేవుల్లో మనం ఆధారపడిన హృదయం దేవుడు మనకు అనుగ్రహించింది. కాబట్టి మన హృదయం జీవంగల దేవుల్లో ఆధారపడినాక మనుషుల మీద మనుషులు ఆశ్రయించడం కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. ఇప్పుడు మనం మనసును హృదయాన్ని నేర్పించుకోవాలి. ఇప్పుడు చాలా సంబలిస్తున్న అలవాటు మనుషుల మీద ఆధారపడి బ్రతకడం అలవాటు ఉండవచ్చు. కానీ మనం నేర్పించాలి. దేవుడు నేర్పిస్తాడు, పరిశుద్ధాత్మ దేవుడు నేర్పిస్తాడు. జీవంగల దేవుల్లో ఆధారపడి బ్రతకనట్టు మనకు దేవుడు నేర్పిస్తాడు. కాబట్టి అదే ప్రియులారా ఆశీర్వాదం. ఎందుకంటే జీవంగల దేవుల్లో ఆధారపడి బ్రతకడం మనం నేర్చుకొని ఉంటే అది ఇంక్రీస్ అవుతాయి అనమాట, చాలా ఇంక్రీస్ అవుతాయి అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి యెరెమయా గ్రంథం 17వ అధ్యాయము 7, 8 వచనములు రాయబడింది. జీవంగల దేవుల్లో ఆధారపడుతున్న వారు, ఆశ్రయించుకొని బ్రతున్న వారు కరువు కాలములు కూడా వారు సమృద్ధి అనుభవంలో దేవుడు నడిపిస్తారన్నమాట.
దేశమంతా కరువు ఉన్నా గానీ వీరికి మాత్రం కరువు ఉండకుండా అంటే జీవంగల దేవుడు చూస్తాడని పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనకు రాయబడి ఉంది. కాబట్టి ప్రియులారా మనం అదేవిధంగా దేవునిలో ఆధారపడదాం. దేవునికి స్తోత్రం. జీవంగల దేవునిలో ఆధారపడదాం. కాబట్టి దేవుని యొక్క పిలుపు ఉందని అపోస్తలుడైన పౌలు ప్రియులారా మనం చూసినట్లయితే గలాతీయులకు రాసిన 2:20 రాయబడి ఉంది. క్రీస్తులో పూర్తి ఆధారపడి బ్రతికినట్టు చెప్తుంది అనమాట. పూర్తి క్రీస్తులో ఆధారపడి బ్రతికామన్నమాట. ఇప్పుడు క్రీస్తులో ఆధారపడి బ్రతకడానికి సాధ్యం. స్తోత్రం. అది చాలా గొప్ప జీవితం. దేవునికి స్తోత్రం. అన్నిటికన్నా గొప్ప జీవితం. కాబట్టి దేవుడు అలాంటి కృప మనకు అధికంగా దేవుడు అనుగ్రహించినాక కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు తప్పకుండా దేవుడు జ్ఞానం ఇస్తాడు. ఆత్మ జ్ఞానం దేవుడు ఇస్తాడు. వాక్య ప్రదర్శనలు దేవుడు ఇస్తాడు. దేవుడు విశ్వాసం ఇస్తాడు. దేవుడు కృప ఇస్తాడు. అలాగే దేవుడు బలపరుస్తాడు. హల్లెలూయా. దేవుడు పిలుపు పొందినప్పుడు ఇలా మన క్రీస్తులో ఆధారపడి ఉంటే మీరు అనేకులకు సహాయం చేసే వ్యక్తులుగా మార్చబడతాయి. ఇప్పుడు ఒకవేళ మీకు సహాయం చేస్తున్న వ్యక్తులు కూడా సహాయం చేసే వ్యక్తిగా మార్చబడతాయి అనమాట. ఇప్పుడు కొందరు మీకు సహాయం చేస్తున్నారు, వారు కూడా సహాయం చేసే వ్యక్తి. ఒకవేళ వారు ఇప్పుడు సహాయం చేస్తున్నారు, ఇంకా వారు కూడా ఒక రోజు ఇబ్బంది వచ్చినప్పుడు వారు కూడా మేలు చేసినట్టు దేవుడు వాడతారు. యోసేపు జీవితంలో మనం అదే చూస్తున్నాం. సొంత నాన్న కూడా సహాయం చేసినట్టు దేవుడు యోసేపుని వాడుకున్నారు. స్తోత్రం. ఒకప్పుడు యోసేపు నాన్న చక్కగా చూశారు, చాలా సంతోషం. ఆమేన్. యోసేపును ప్రతి సహోదరుల కంటే మంచిగా ప్రేమగా చూశారు. మంచి ఆమేన్ అంగి మంచి బట్టలు స్పెషల్ గా కుట్టి ఇచ్చాము కాబట్టి మంచి చక్కగా చూస్తారు. మంచిది. కాబట్టి ఇప్పుడు ఇలా తర్వాత మనం చూస్తున్నాము అదే డాడీకు తర్వాత ఆఖరికి మనం జీవంగా దేవునిలో యెహోవాలో ఆధారపడి బ్రతైన యోసేపు ఆఖరికి మనం చూసినట్లయితే కరువు వచ్చినప్పుడు యోసేపు అదే డాడీకు ఆహారం పెట్టినట్టు అదే సహోదరి తన ఒక ప్రదేశం కూడా ఆహారం పెట్టడానికి దేవుడు వాడుకున్నారు. ఎందుకంటే జీవంగల దేవుడు ఆధారపడినాం కాబట్టి. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు కొందరు మీకు సహాయం చేస్తున్నారు కావచ్చు, వారిని బట్టి స్తోత్రం. కానీ ఒక్కప్పుడు వారి కరువు వచ్చినప్పుడు వారికి సహాయం చేయాల్సిన పరిస్థితి మనకు రావాలంటే మన జీవంగల దేవుని ఆధారపడాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు వారికి మాత్రం కాదు, అనేకలకు సహాయం చేసినట్టు యోసేపును దేవుడు వాడుకున్నారు. కాబట్టి దేవుడు అలాంటి కృప యేసునామములో క్రీస్తు కొరకు నిలబడుతున్నా ప్రభువైన యేసుక్రీస్తులో ఆధారపడుతున్నా నాకు మీకు దేవుడు యేసునామములో ఆ కృపా సమృద్ధి అనుగ్రహిస్తున్నాక ప్రియులారా మనం ప్రార్థన చేస్తాం. పరిశుద్ధమైన మా ప్రేమ కలిగిన తండ్రి దేవా మీకు వందనాలు తండ్రి. వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవా మాతో మీరు మాట్లాడుతున్నట్టు వందనాలు తండ్రి. మీ వాక్యం రిసీవ్ చేసే హృదయం తండ్రి మనస్సు పరిశుద్ధాత్మ దేవా దేశమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వాక్యం పెరిగిన వారిలో గొప్ప మారు మనస్సు అనుభవం వాక్యం ద్వారా శుద్ధీకరణ పరిశుద్ధాత్మ దేవా దేశమని ప్రార్థన చేస్తున్నాం. ఎవరైనా దేవా మీకంటే ఎక్కువ మనుషులు ఆధారపడి డబ్బు మీద గాని దేవా స్తోత్రం ఆధారపడి బ్రతుకుతున్న వారు ఉండే ప్రభు అందరం ప్రభు యేసులో ఆధారపడి ఎలాగ బ్రతకాలని పరిశుద్ధాత్మలో దేవుళ్ళు ఆధారపడి ఎలాగ బ్రతకాలని ప్రతి ఒక్కరు హోలీ స్పిరిట్ దేవా మీరు నేర్పిస్తున్నట్టు మాకు నేర్పిస్తున్నట్టు ఆరాధిస్తున్నాం శుధిస్తున్నాం తండ్రి. దేవా మీలో ఆధారపడి జయ జీవితం దేవా సంతోషం సమాధానం అనేకులకు సహాయం చేసే వ్యక్తులుగా తండ్రి మమ్మల్ని అందరినూ పరిశుద్ధాత్మతో జ్ఞానం ఇచ్చి కృప ఇచ్చి విశ్వాసం ఇచ్చి లేవనెత్తమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. మీటింగ్ లో పాల్గొంటున్న ప్రతి ఒక్కరు మీ నామములో ప్రతి దీవిస్తున్నాం తండ్రి. దేవా మొదట మీ రాజ్యం మీది వెదగి వారి అవసరాలు అద్భుతంగా తీర్చబడే అనుభవంలోనికి ప్రతి ఒక్కరును దేవా నడిపించమని ప్రార్థనిస్తున్నాం. దేవా మీ రాజ్యం నీది వెదుగుతున్న వారి అవసరాలు అద్భుతంగా ఇప్పుడు దాకా మీరు తెరిచినట్టు శుధిస్తున్నాం తండ్రి. ఇంకా కూడా దేవా అద్భుతంగా వారి అవసరాలు తెరచబడినాక అని ప్రార్థనిస్తున్నాం. దవామల్ని మీ రక్తంగా దాబయిస్తున్నాం. వాక్యం దూరంలో ఫలించినాక యేసు నామములో ప్రార్థనిస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రతిరోజు జరిగే జూమ్ ప్రేయర్ మీటింగ్ లో పాల్గొనడానికి మా జూమ్ ఐడి 4786189683 పాస్కోడ్ 7. సమయం ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు, సాయంత్రం 7 గంటల నుండి 8 గంటల వరకు జరుగును. ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 8501934577 మరియు 9010640084. పరిచర్యను బలపరచాలి అని ప్రేరేపించబడిన వారు మీ కానుకలను గూగుల్ పే, ఫోన్ పే ద్వారా లేదా స్క్రీన్ పై చూపించబడిన క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా 8501934577కి పంపగలరు. ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయడం ద్వారా ఈ సత్యవాక్యం ఇతరులకు అందించగలరు. ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.